వెల్కమ్ టు ఎన్ టైమ్స్. ఈరోజు ఎన్ టైమ్స్ చర్చా వేదిక అనే ఒక కార్యక్రమానికి తెరదీసింది ఎన్ టైమ్స్. అయితే ఎంతో రాజకీయ చైతన్యం గల ఓటర్లు ఉన్న ఈ నెల్లూరు జిల్లాలో, ముఖ్యంగా నెల్లూరు సిటీ కాన్స్టిట్యుయెన్సీలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, తెలుగుదేశం పార్టీ హయాంలో కానీ 2014 నుంచి 19 వరకు, అంటే రాష్ట్ర విభజన జరిగాక ముఖ్యంగా 14 నుంచి 19 వరకు ఈ టీడీపీ హయాంలో కానీ, 19 నుంచి ఇప్పుడు 24 వరకు ఏవైతే వైసీపీ ప్రభుత్వాన్ని మనం అందరం చూసాం. ఇక్కడ దీంట్లో ఈ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఇటువంటి విషయాలను ఈరోజు మనం తెర మీదకు తీసుకొని వద్దాం. దీంతోపాటు ముఖ్యంగా మనం చూస్తే కనుక ఎలక్షన్స్కు మరి కొద్ది రోజులే, రేపో మాపో కోడ్ కూడా రాబోతుంది, ఎలక్షన్ కోడ్. మరి ఇటువంటి సమయంలో వైసీపీ అనుకున్న ఏవైతే వైసీపీ చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క హామీ కూడా నెరవేరిందా? అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉన్నారు, అధికార పక్షం పార్టీ వాళ్ళు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక ఇంగ్లీష్ సేయింగ్ ఉంది, ఎవ్రీ కన్వర్జేషన్ ఈజ్ నాట్ అన్ ఆర్గ్యుమెంట్ బట్ టు డిఫైన్ ద ప్రోగ్రెస్ అని చెప్పి. అంటే ఏదైనా సరే మనం ఏదైతే ఈ డిస్కషన్ చేసుకోబోతున్నామో ఆర్గ్యుమెంట్కు దారి తీయకుండా ఇది హెల్తీ ఆర్గ్యుమెంట్గా సాగాలని చెప్పి నేను మన జరిగిన అభివృద్ధి గురించి మనం మాట్లాడదామని చెప్పి నేను చెప్తున్నాను. అయితే ముఖ్యంగా మనతో పాటు ఫస్ట్ అధికార వైసీపీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. ఎంతవరకు హామీలు నెరవేరాయని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఎన్టీఎం ఛానల్ వాళ్ళకి నమస్కారం. నా పేరు కరీముల్లా, 42 డివిజన్ వైసీపీ కార్పొరేటర్ని. అభివృద్ధి అంటే గతంలో కన్నా ఇప్పుడు, నేను ఇంతకుముందు సిపిఎంలో కొన్ని సంవత్సరాలు పనిచేశాను. అయినా కొన్ని కారణాల వల్ల ఒక ప్రతిపక్ష పార్టీలో ఉంటే పనులు జరగవని చెప్పి అధికార పక్షంలో ఉన్న ఒక వైసీపీలో వచ్చాను. నాకు అందుబాటులో అనిల్ కుమార్ యాదవ్ గారు ఉండారు. అతను ప్రోత్సాహంతోనే నేను కార్పొరేటర్ అయ్యాను. మన వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో చూసుకుంటే ఒక కార్పొరేటర్ గెలిచి పనులు చేయకుండా గతంలో ఖాళీగా ఉన్న సీటు, అయితే అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్న ఇన్ఛార్జ్లో పెట్టిన వాళ్ళు కొంత పని చేస్తున్నారు కాబట్టి జరుగుతుండే, కానీ అసలు పని ఏ అయినా జరగడం చాలా తక్కువ ఉంది. నేను అధికారంలో వచ్చిన తర్వాత కొన్ని లక్షల పనులు నేను చేశాను. ప్రతి వీధిలో, ప్రతి గొంతులో కానీ, రోడ్లు అయితే కానీ, అదేవిధంగా కొన్ని లైట్లు కానీ, వేరే ఏ సమస్య ఉన్నా వాళ్ళకి ఏ రేషన్ కార్డులు కానీ, వాళ్ళకి వచ్చే పథకాలు కానీ అన్నీ నా దృష్టిలో వచ్చిన అన్నీ తీసుకుని వచ్చి వాళ్ళకి అందుబాటులో ఉండి పని చేస్తున్నాను. కాబట్టి నేను అభివృద్ధి జరిగిందని అనుకుంటున్నాను. రైట్. ఇదే విషయంపై మరి ప్రతిపక్షం కూడా మనకున్నారు, వీళ్ళతో కూడా మాట్లాడదాము. అయితే చెప్పండి జాఫర్ గారు, ముందు నుంచి కూడా ఏదైతే టీడీపీ హయాం చూసాం, తర్వాత వైసీపీ చూసాం, వైసీపీ ఇప్పుడు చూస్తూ కూడా ఉన్నాము. ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగిందంటారు మీరు? ఇప్పుడు ఎవరైతే కార్పొరేటర్ కరీముల్లా గారు చెప్పారో దీన్ని బట్టి అభివృద్ధిని వాస్తవంగా జరిగిందంటారా? గతంలో నేను కరీముల్లా సిపిఎంలో పనిచేశాం. దాని తర్వాత నుంచి నేను టీడీపీలో వచ్చాను, ఆయన వైసీపీలో వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నాను, అన్ని పనులు కానీ చాలా ముస్లిమ్స్కి నష్టం చేసిన పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ. ముస్లిమ్స్కి ఫస్ట్ మనం అభివృద్ధి గురించి మాట్లాడదాం, తర్వాత మైనారిటీ ఇష్యూస్ గురించి. అభివృద్ధి ఏం లేదు సార్, చెప్పింది ఏం జరగలేదు అభివృద్ధి. ఊరికనే ఇప్పుడు బారాషా దర్గా చూడండి, అది ముస్లిమ్స్ ప్రస్తుతం కొన్ని కోట్ల మంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారు, ఎంతోమంది చూస్తుంటారు. అట్లాంటి బారిష దర్గా నాశనం చేసిన పార్టీ ఏదైనా ఉంటే ఒక వైసీపీ పార్టీ తరఫున ఇదే. కానీ టీడీపీ హయాంలో మా నారాయణ సార్ కానీ, మా అజీజ్ గారి ఎంతో చక్కగా పని చేశారు. అది నెల్లూరు జిల్లా ప్రజలు కానీ, ఆంధ్ర ప్రజలు ఒప్పుకోవాల్సిందే. అదే ఇప్పుడు మీ ఛానల్ తరఫునే మేము పోతాం, ఎన్టీఎం ఛానల్ని తీసుకుపోతాము. అక్కడ చూడండి అభివృద్ధి ఎంత నాశనం అయిపోయింది చూస్తున్నాం. మరొకరు మనతో మాట్లాడదు, వైసీపీ వద్దాము. చెప్పండి జియా గారు, ఏ విధం ఈ అభివృద్ధి గురించి మనం ముందు నుంచి కూడా చర్చ చేస్తూ ఉన్నాం. అయితే ఈ అభివృద్ధిపై వైసీపీ వాళ్ళు చెప్పే మాట చెప్తారు, జరిగిందని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. జరిగిన వాస్తవాలు మీ దగ్గర ఉంటే చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఏదైతే పాదయాత్రలో ప్రజలకి ఇచ్చిన హామీలను ఏ విధంగా పరిష్కరించాలో సూక్ష్మపరంగా దాన్ని పరీక్షించి ప్రతి కుటుంబానికి లబ్ధి పొందే విధంగా అనేక అభివృద్ధి పనులు చేశారు. మనం ప్రస్తుతం నెల్లూరు నగరంలో ఉన్నాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, మన పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆయన చేసిన అభివృద్ధి మన కళ్ళ ఎదురుగానే ఉన్నాయి. మనం ఎక్కడో చూడాల్సిన, ఎక్కడో వెతకాల్సిన అవసరం లే. మనం
ఇప్పుడు గతంలో 670 కోట్లు గత ప్రభుత్వం బకాయిలు ఉంటే మున్సిపల్ కార్పొరేషన్కైనా ఇంకా అవన్నీ వైసీపీ ప్రభుత్వం ఆ బకాయిల్ని చెల్లించింది. మరియు టిట్కో గృహాలు గతంలో ప్రభుత్వం కట్టుబడితే ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పటి దాకా కూడా ఒక్క ఇల్లు కూడా ఒక లబ్ధిదారికి కూడా ఇవ్వకుండా ఆ ఎన్నికలు వచ్చేసిన సందర్భం మనం చూసాం. మరియు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే టిట్కో గృహాల్లో పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేసేదానికి సుమారు 325 కోట్లు ఈ ప్రభుత్వం కేవలం నగర నియోజకవర్గంకి ఖర్చు పెట్టి అవన్నీ రిపేర్లు చేసి దాంట్లో సుమారు కొన్ని వందల కుటుంబాలకు ఇల్లులు ఇచ్చిన సందర్భం ఈ ప్రభుత్వంలో మనం చూసాం. అదేవిధంగా సర్వేపల్లి కాలువ, జాఫర్ కాలువ వీటిని 200 కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన యొక్క ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మరి రోడ్లు, డ్రైన్లు సుమారు ఈ నగర నియోజకవర్గంలో 150 కోట్లు ఖర్చు పెట్టి డ్రైన్లు కట్టడం జరిగింది. టిట్కో ఇళ్ల గురించి మనం ముఖ్యంగా మాట్లాడదాం. జియా గారు మీరు చెప్పండి. రేవతి గారు, టిట్కో ఇళ్ళు ఏవైతే నిలిచిపోయిన పనులు ఉన్నాయో ఆ పనులు పూర్తి చేయడానికే ఇంత సమయం పట్టింది కాబట్టే ఇప్పుడు ఇవ్వడం జరిగింది. టీడీపీ హయాంలో ఇవ్వలేదు ఇల్లులు అంటారు, మీరు చెప్పండి. ముందుగా ఎన్ టైమ్స్ ఛానల్ వారికి నమస్కారాలు, అలాగే ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, టిట్కో ఇళ్ళు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు హయాము, పొంగూరు నారాయణ గారు ఉన్నప్పుడు టిట్కో ఇళ్ళు మంజూరు చేయటం జరిగింది. గృహప్రవేశం కూడా చేయటం జరిగింది. అయితే ఇల్లు ఇచ్చే సమయానికి కొన్ని వాటర్ ట్యాంక్ పనులు, కరెంటు పనులు కొంచెం పెండింగ్ ఉంది. దానివల్ల ఇవ్వలేకపోయారు. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. మరి మా తమ్ముడు చెప్పినట్టు ఈ 5 సంవత్సరాల్లో టిట్కో ఇళ్ళు ఇచ్చుండొచ్చు. అది వైసీపీ ప్రభుత్వం సొంత నిధులు కాదు, తెలుగుదేశం పార్టీ సొంత నిధులు కాదు. అధికార పార్టీ ఎవరున్నప్పుడు వాళ్ళ సమయంలో కేటాయించే ప్రభుత్వ నిధులు, అంటే ప్రజల సొమ్ము. మరి ఈ ప్రజల సొమ్ముని ఈ 5 సంవత్సరాల నుంచి టిట్కో ఇళ్ళు ఇవ్వకుండా ఈ మధ్య ఎలక్షన్ ముందే మేము ఇల్లు ఇస్తామని చెప్పని తీసుకొని పిలిచి, అయితే ఎవరైతే ఒరిజినల్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే కాగితాలు చించేసిన ఇది కూడా మనం చూసాం. ఈ రోజుకి నీళ్లు, వాటర్ ట్యాంక్ 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి పని చేసిన అనిల్ కుమార్ యాదవ్ గారు నీళ్ళు ఇవ్వలేకపోయారు. అక్కడికి వెళ్తే మహిళలకి 3 రోజులకు ఒకసారి నీళ్లు, వాటర్ ట్యాంకులు తీసుకొస్తే పాపం ఏ టైంలో నీళ్లు వస్తాయని కాస్కో నుండి తీసుకునే పరిస్థితి. ముఖ్యంగా చూస్తే కొన్ని ఇళ్ళు అసాంఘిక కార్యక్రమాలకు నిలయమైపోయి అసలు ఎందుకు అబ్బాయి ఈ ఇళ్ళు మాకు అని అనిపించే విధానంలో టిట్కో ఇళ్ళు ఉన్నాయి. నేననేది ఏ ప్రభుత్వం అయినా కూడా ఎవరైనా సరే ప్రజల సొమ్ము వాళ్ళకి ఇవ్వాలి. చెదారాలతో పేరుకుపోయింది. ఆ టిట్కో ఇళ్ళు ఇవ్వకుండా నేను జగనన్న కాలనీ ఇస్తానని చెప్పి 6 అడుగులు ఇచ్చినట్టు 6 అంకణాలు ఇస్తున్నారు. అవి ఎప్పటికి కట్టుకునేది? అవి అమ్ముకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళ సొంతదారులకి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వటం జరిగింది. మీరు కానీ గమనిస్తే ఎవరొచ్చినా నేను అక్కడైనా చర్చకు సిద్ధం. అసలైన లబ్ధిదారులకి ఎవరికి కానీ అక్కడ టిట్కో ఇళ్ళు ఇవ్వటం జరగలేదు. అంటే టీడీపీ హయాంలో జరిగిందంటారా? అసలైన లబ్ధిదారులకు అందరికి ఇచ్చారంటారా? తాళాలు ఇవ్వటం జరిగింది. ఆ రోజు పొంగూరు నారాయణ గారు మంత్రిగాను, అబ్దుల్ అజీజ్ గారు మేయర్గాను ఉన్నప్పుడు కొంతమంది పేదలు డబ్బు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు 500 వాళ్ళ సొంత డబ్బులు కట్టి పేదలకు ఇవ్వటం జరిగింది. ఇళ్ళు తాళాలు కూడా ఇవ్వటం జరిగింది. ఆ తాళాలు ఇచ్చిన వాళ్ళకి ఈ రోజుకి ఇల్లు చెందలేదు. మరలా మార్చేసి ఇప్పటికి కూడా ఇవ్వలేదు. మొన్న ఇస్తున్నారు. ఎలక్షన్ ఎన్ని రోజులు ఉంది? 5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? దీని మీదే జియా గారిని అడుగుదాం. 5 సంవత్సరాల కాలంలో ఇవ్వకుండా ఇప్పుడే ఇవ్వడానికి గల కారణం జియా గారు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి కాలనీలో ఇప్పుడు ఇచ్చింది కాదు, 2 సంవత్సరాల క్రితమే ఇచ్చారు. ఆ 2 సంవత్సరాలు ఎందుకు పడిందంటే సుమారు దానికి 325 కోట్లు పెట్టి రిపేర్ చేశారు. గత ప్రభుత్వం హడావిడి చేసింది, ఎన్నికలు వస్తున్నాయని తాళాలు ఇచ్చేశారు. తాళాలు ఇచ్చేటప్పుడు మేము కూడా ఉన్నాం. కాకపోతే తాళాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇళ్ళలో ఎందుకు పోలేకపోయారు, దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు అంటే అది అసంపూర్తిగా ఉంది కాబట్టే ఎవరు దాంట్లో పోలేకపోయారు. అసంపూర్తి ఉన్న ఇల్లులు దాంట్లో ఈ ప్రభుత్వం అతి కష్టం మీద డబ్బులు మంజూరు చేసి అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రి అయినప్పటికీ కూడా ఆ నిధులను తేవడానికి ఎంతో కష్టపడి ఆ డబ్బులు తెచ్చి ఈరోజు రిపేర్లు చేస్తే దాని మీద బురద జల్లడం చాలా అది అసహ్యంగా ఉంది. ఇదే విషయం మీద మనం చూస్తే అంటే జనరల్గా న్యూట్రల్గా ఒక మీడియా ప్రశ్న, తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 1100 కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేశారో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రభుత్వం మారిన వెంటనే ఎందుకు పూర్తి చేయలేకపోయింది అన్నది మీడియా తరపున ఒక ప్రశ్న. అంటే ఒకవేళ పూర్తి చేస్తే అది క్రెడిట్ టీడీపీ వాళ్ళకి పోతుంది అనుకున్నారా, లేదా ఎందుకని అసంపూర్తిగా ఆపేశారు? ఆసిఫ్ బాషా గారు మీరు చెప్పండి.
ఎన్ న్యూస్ గారికి ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు, శుభాభినందనలు తెలియజేస్తున్నానండి. సార్, మీరు ఒక్క విషయంగా ఇక్కడ గుర్తుంచుకోవాలా, ఏదైతే పనులు హడావిడిగా జరిగిందో తెలుగుదేశం ప్రభుత్వంలో లాస్ట్ ఎలక్షన్స్ ఉందనగా 3 నెలల ముందు 4 నెలల ముందు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు స్టార్ట్ చేసినారండి. ఈ చాలా శుభ పరిణామం అనుకున్నాం మేమందరం కూడాను. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ జరుగుతున్నాయి, నెల్లూరు పట్టణం అవి ఎంతో మెట్రో లెవెల్స్లో వెళ్ళిపోతుంది, మహానగరానికి ధీటుగా ఉంటుందనే ఉద్దేశంతో అనుకున్నాము. అదేవిధంగా ఈ టిడ్కో ఇళ్ళు కూడాను అదేవిధంగా షావళ్ళు దీంతో పనిచేస్తున్నారని రకరకాలుగా చెప్పుకొచ్చినారు. అయితే ఈ హడావుడి పనులన్నీ కూడా ఎట్లుంటాయనే దానికి ఇప్పుడు నిదర్శనం అండి. అది ఎక్కడ కూడా అండర్ గ్రౌండ్ చేసినటువంటిది ఏ దానికి కూడాను ఒక అండర్ లింక్స్ సరిగ్గా లేవండి. మీరు ఇంజనీర్స్కి వాళ్ళు ఏదైతే మెగా ఇంజనీరింగ్స్ వాళ్ళు చేసినారో కాంట్రాక్టర్స్, వాళ్ళని అడిగితే ఎక్కడ పడితే అక్కడ ఎవరికి ఇష్టం వచ్చిన చోటల్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో వాళ్ళ ప్రదేశాల్లో తవ్వేసి గుంటలు తవ్వేసి పైపులు వేసేసి మీరు లాగేసేస్తున్నారే తప్ప ఒకదానికి ఒకటి కనెక్షన్ ఇవ్వడం కానీ, అసలు ఒక ఈ ప్లేస్లో నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పోతుంది అంటే అది నేరుగా పోయి ఎక్కడ కలవాలండి? మీకు మెయిన్ పైప్ లైన్ కలవాలా? అట్లాంటి సబ్జెక్టే లేకుండా పోయిందండి. కాబట్టి ఎంత అధ్వాన్నంగా జరిగిందంటే అది చెయ్యాలా అంటే మళ్ళీ మొదటి నుంచి ఎత్తుకోవాలండి. కాబట్టి ఇప్పుడు ఇది చేసే పరిస్థితులు లేదు, కాబట్టి దాన్ని ఆపేయాల్సి వచ్చిందండి. కాబట్టి ఏ పని కూడా జరిగిందనేటి కూడా 3 నెలలు 4 నెలల పరిస్థితుల్లో ఎలక్షన్స్ ముందు నారాయణ గారు చేసి హంగామా చేసేసి గందరగోళం చేసి వదిలేసినారే తప్ప ఏది కూడా ఉపయోగపరంగా ఏదన్నా ఉందా అని చెప్పేసి మేము అడుగుతున్నామండి. దీని మీద మనతో మాట్లాడడానికి సార్ ఉన్నారు. సార్, మీరు చెప్పండి ఖాదర్ బాషా గారు. అయితే ఏదైతే చెప్పారో హడావుడిగా చేసిన పనులే తప్ప అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని ఏది పూర్తిగా చేసిన దాఖలాలు లేదు, లేదా దానికి ఒక కొలిక్కి తెచ్చే పరిస్థితి కూడా లేదు, ఇది ఎత్తుకుంటే మొదటి నుంచి ఎత్తుకోవాలంటున్నారు. దీని మీద మీరేమంటారు? ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎన్ టైమ్స్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మనం ఆలోచించాల్సింది ఒకటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎటువంటి పరిస్థితుల్లో వచ్చింది. మనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో నుంచి మనం పక్కకు వచ్చి అవతల వాళ్ళకి 16,000 కోట్లు పైబడి ఆదాయాన్ని ఇచ్చి మనకు 16,000 కోట్లు పైబడి లాస్లో అంటే నష్టంలో ఇచ్చింది. పంపకంలోనే మనకు అన్యాయం జరిగింది. ఇవన్నీ కూడా తట్టుకొని తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఆఫీసులు లేనప్పుడు ఎడారిలో ఒక బస్సులో పరిపాలన సాగించింది కొన్ని సంవత్సరాలు. అక్కడి నుంచి విభజన వ్యవహారంలో చాలా లేట్ అయింది. అందువల్ల ఏంటంటే అభివృద్ధి సంక్షేమాన్ని మనం సమపాలనలో చూసే ఒక చంద్రబాబు నాయుడు అంటుమంటి కష్టంలో కూడా, అలాంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా జీతభత్యాలు కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ నీటి వనరులు కావచ్చు, ఎక్కడ ఆయన వెనకాడిన సమస్యలే లేవు. ఇక్కడ మాట్లాడేవాళ్ళు కూడా ఆ రోజు నాడు చంద్రబాబు నాయుడిని పొగిడినోళ్లే. ఈరోజు మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే మా సోదరి రేవతి గారు చెప్పినట్టు ఒక టిట్కో ఇళ్ళు కావచ్చు, అండర్ గ్రౌండ్ ఈ డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, వాటర్ పైప్ లైన్ కావచ్చు, ఎక్కడి నుంచి తీసుకొచ్చామండి? వాటర్ పైప్ లైను సంగం బ్యారేజ్ నుంచి తీసుకొచ్చాము. ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు తీసుకొచ్చారు? ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నెల్లూరు సిటీ, నెల్లూరు ప్రజలకు, రూరల్ ప్రజలకు తాగునీరు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి. ఈ నీటి వ్యవస్థ ఉండకూడదు. మిర్రర్ వాటర్లు ఈరోజు మున్సిపాలిటీ కుళాయిల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటే కల్తీ వాటర్ తాగి ఎంతోమంది అతిసార వ్యాధితో చనిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి, హాస్పిటల్ పాలైన పరిస్థితులు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక మిర్రర్ వాటర్ని తీసుకొని వచ్చి సామాన్య పేదవాడికి కూడా అందజేయాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు తీసుకున్న నిర్ణయం. అదేవిధంగా దోమలతో ఎక్కడ పడితే అక్కడ మురికి నీళ్లు ఏడబడితే ఆడ నిలబడిపోయి ఆ మురికి నీళ్లు వల్ల కుళాయిల్లోకి వచ్చి దాని గురించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే చెప్పారో ఆ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా దాన్ని స్టార్ట్ చేయడం వల్ల అది పూర్తి చేయలేకపోయాము అన్నట్టు కూడా వాళ్ళు చెప్పుకొని వస్తున్నారు. దీని మీద ఏమంటారు? ఓకే దానికి కూడా మేము చెప్పగలం. ఎందువల్లంటే ఇవన్నీ కూడా సమకూర్చుకునే పరిస్థితుల్లో మనం 2 రాష్ట్రాలు చేరినప్పుడు కొంత లేట్ అయింది.
ఆ లేట్ అయిన తర్వాత కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసినప్పుడు ఇళ్ల దాకా, ఇంటి గడప దాకా వాటర్ లైన్ వెళ్ళిపోయి ఉంది. ఇంటి గడప దాకా డ్రైనేజ్ పైప్ వెళ్ళిపోయి ఉంది. టిట్కో ఇళ్ళు లాస్ట్ ఏదైనా ఒక లైటా ఇంకేదైనా వేస్తే ఇంట్లోకి వెళ్ళిపోయే పరిస్థితి. ఆ రోజు ఎన్నికల కోడ్ రావడం జరిగింది, టైం లేకుండా పోయింది. అభివృద్ధి ఎక్కడ ఆగలేదు, చేసుకుంటూ పోయాం, టైం దొరకలేదు. ఆ ఒక్కదాన్ని పూర్తి చేయలేక 4 సంవత్సరాల ఈరోజు 10 నెలలు 10 నెలలు అవుతా ఉంది కదా. ఆ ఒక్క పనులు అంటే పూర్తయిపోయిన పనులని మీరు చేయలేక ఈ రోజు నాడు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం సంపూర్ణంగా వదిలేసింది, దీని మీద వదిలేసింది, దాని మీద ఎట్లాంటి నెల్లూరు ప్రజలకు తెలుస్తుంది కదా. రైట్, దీని మీద అంటే యాక్చువల్గా టీడీపీ వాళ్ళు మీకు సంబంధించి వైసీపీ చెప్తారు, న్యూట్రల్గా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుదాము. అన్న మీరు చెప్పండి, ఏదైతే అభివృద్ధి మీద ఇప్పుడు చర్చ జరుగుతుందో దీని మీద ఏమంటారు? ముందుగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. యాక్చువల్గా చెప్పాలంటే నేను 1987 నుంచి రాజకీయాల్లో ఉన్నా. అత్యంత సీనియర్ నేను. అప్పుడు యూత్ కాంగ్రెస్లో ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు కాంగ్రెస్లో ఉన్నా. తర్వాత వైఎస్ శివసేన పెట్టి నేను 2 పార్టీలు లేను, ఏ పార్టీ సభ్యుడిని కాదు. కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మంచి కార్యక్రమం, కానీ అది అసంపూర్తిగా చేశారు. ఎందుకంటే సివిల్ ఇంజనీర్ నామ్స్ ప్రకారం ఎక్కడ జరగల, నామ్స్ ప్రకారం జరగల. ఎవరికి బలం ఉంటే దాన్ని అటు తిప్పుకున్నారు. ఇప్పుడు దాన్ని బాగు చేయాలంటే మళ్ళీ 1000 కోట్లు కావాలి. అది చాలామంది తెలియదు. ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది. దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే ఎలా అవుతుందండి? రైట్, అప్పుడే ఒకవేళ వాళ్ళు చేయలేదని చెప్పి వీళ్ళు చేయడంలే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అభివృద్ధి అనేది 0కి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. దీని గురించి మనం మాట్లాడదాం. అయితే మరొక ప్రశ్న, ఏ ప్రభుత్వం వచ్చినా నెల్లూరు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పక్కన పెడితే నీట మునగడం ఖాయం. పెద్దల కాలనీ మొదలు జెండా వీధి కానీ నీళ్ళు వస్తే సరౌండ్ చేసేస్తుంది ఈ ప్రదేశం. కానీ ఎక్కడైతే మనం నిలబడ్డామో ఇది టీడీపీ ప్రభుత్వంలో కూడా దీన్ని సమస్యను పరిష్కరించలేకపోయారు, వైసీపీ హయాంలో కూడా పరిష్కరించలేకపోయారు. దీనికి కారణం ఏమంటారు కరీముల్లా భాయ్? ఇది ఎందుకని అవ్వట్లేదంటారు? డ్రైనేజ్ సమస్య చాలా రోజుల నుంచి పెండింగ్లోనే ఉంది. మొన్న మధ్య డ్రైనేజీకి నారాయణ గారు స్టార్ట్ చేస్తారని చెప్పి మళ్ళీ ఆగిపోయింది. అందువల్ల మొత్తం మన్సూర్ నగర్ అయితే చాలా లోతట్టు ప్రాంతం అంతా. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఒక వాల్ మన పులుకట్ నుంచి వచ్చే ఒక వాల్ని బంద్ చేశాం కాబట్టి మన్సూర్ నగర్కి అంత నీళ్లు రావడం లేదు. ఇప్పుడు మాత్రం బాగానే ఉంది. మొన్న వచ్చినప్పుడు కూడా నీళ్లు రాలేదు, లేకపోతే వర్షం నీళ్ళు మాత్రం నిలబడాయి 2 రోజులు. అది మొత్తం మనం క్లీన్ చేయించాము. ఇది వైసీపీ ఫెయిల్యూర్గా మీరు భావించట్లేదా? అంటే టీడీపీ హయాంలో ఆల్రెడీ ఫెయిల్యూరు, వైసీపీ ఫెయిల్యూర్గా కూడా మీరు భావించట్లేదా? వైసీపీ ఉన్ని టీడీపీని ఎవరైనా కానీ అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు. దానికి మనం ఎట్టయినా పోరాడి మనం ఆ సమస్యని తీరుస్తాం. ఇంకొక విషయం చూస్తే కనుక మనం ముఖ్యంగా రైట్ జాఫర్ గారు ఏదైతే మనం ముందు నుంచి కూడా చర్చలో భాగంగా చెప్పుకుంటూ వస్తున్నామో, అభివృద్ధి సంబంధించి పక్కన పెడితే ఈ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ సమస్య ముఖ్యంగా ఉందంటారు. అది ఏ ప్రభుత్వం వచ్చినా తీరని సమస్యగా ఉంది. దీని మీద మీ పార్టీ తరఫున ఏమంటారు? డ్రైనేజ్ సమస్య ఇప్పటి నుంచి కాదు సార్. మేము ఎప్పుడో మా నారాయణ సార్ ఉన్నప్పుడు కానీ అనిల్ కుమార్ సార్ వచ్చినప్పుడు కూడా చెప్పాము. మేము ఏంటంటే డ్రైనేజ్ మొత్తం పోయి ఏట్లో కలుస్తుంది, అదే వాటర్ మాకు వస్తుంది, అది మీరు చేయండి. ఆయన కూడా పట్టించుకోలేదు, ఈయన కూడా పట్టించుకోలేదు. మన్సూర్ నగర్ ఈరోజు మునగపోవటం ఏంది కారణం అంటే, ఫస్ట్ మిక్లిన్స్ రోడ్ కట్టిన తర్వాత చెరువు కాడ కొన్ని హౌసెస్ కాలువ మూసిన తర్వాత ఇప్పుడు మన్సూర్ నగర్కి నీళ్లు రావటం లేదు. లేకపోతే 10 రోజులు నీళ్ళల్లో తేలిన రోజులు కూడా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, నీళ్ళలో మునిగిపోడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఎందుకంటే అభివృద్ధి పనులు చేసామని మేము ధైర్యంగా చెప్తున్నాం. చేసాము. మేము చేసిన దానికి వీళ్ళు అభివృద్ధి కార్యక్రమం ఏం చేశారు చూపించామని పథకాలు ఇవ్వటం తప్ప వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏ అభివృద్ధి చేశారు? గుండెల మీద మేము చెప్తున్నాం, గుండెల మీద ఏ అభివృద్ధి చేసామని. ప్రతి దాంట్లో కూడా మేము అభివృద్ధి చేసాం, మేము ధైర్యంగా చెప్తున్నాం. వాళ్ళు చేశారు, ఏంది అమ్మఒడి ఇచ్చామని ఇది ఇచ్చామని అంతే తప్ప ఒక్క అభివృద్ధి టౌన్లో ప్యాచింగ్ రోడ్లు అది వేసి అభివృద్ధి చేశారు తప్ప మెయిన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు అండర్ బ్రిడ్జ్ ఒకటి వేశారు, కొన్ని రిపేర్లు పనులు చేసుకొని ఈ ఎలక్షన్ మూమెంట్లో ఇవ్వాలంటే కొన్ని అందాయి, కొన్ని అందకపోయినాయి. అందువల్ల ఎవరు వచ్చినోడా ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో రావాలి, కానీ ఎవరు కూడా ఉద్దేశం లేదు. ఏంటంటే అభివృద్ధి అనేది శూన్యం. రైట్, దీని మీద అజీజ్ గారు చెప్పండి. అభివృద్ధి శూన్యం అంటున్నారు, సంక్షేమ పథకాలకే వైసీపీ ప్రభుత్వం పరిమితమైందంటారు, మీరేమంటారు? ముందుగా ఎన్ టీమ్స్ వాళ్ళకి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారము. చాలా మంచి కార్యక్రమం మీరు పెట్టారు.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2.5 సంవత్సరం మనకు చాలా హీనంగా జరిగింది. ఎందుకంటే అప్పుడు వ్యాధులు అయ్యి అని వచ్చేసి కరోనా వచ్చేసి చాలా ప్రాబ్లంలో జరిగింది గవర్నమెంట్. దాని తర్వాత నిజంగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగలేని అభివృద్ధి నెల్లూరు టౌన్లో జరిగింది. అది ఎట్టా అంటే 1900 కోట్లు ఈ అనిల్ గారు ఈ టౌన్లో అభివృద్ధి చేశారు. ఛాలెంజ్ ఇది, లెక్కలతో సహా చూపిస్తాం. వేరే పార్టీ వాళ్ళు చూపించమనండి. నారాయణ గారు 1000 కోట్లు తెచ్చి, అది వాస్తవం. అది దాని ఎవరు ఇది కావటంలే. దానికి మించిన అభివృద్ధి 1900 కోట్లు. ఈరోజు పాత చెక్ పోస్ట్ నుంచి మీకు 4వ మైల్ దాకా రోడ్లు ఎట్ట ఉన్నాయి, బ్రిడ్జి ఎట్ట ఉంది. ఎక్కడైనా ఈ 28 డివిజన్లలో ఒక్క మట్టి రోడ్డు కానీ, రోడ్లు ఏమైనా గుంటలు కానీ ఎక్కడైనా చూపించమనండి ఎవరికైనా కానీ. సిటీలో 28 వార్డులలో చెప్తున్నాను నేను, డివిజన్లలో ఒక్కటైనా చూపించమనండి. దీని మీద మనం మాట్లాడదాము. రైట్, మీరు చెప్పండి. ఇప్పుడు ముందు ఎన్ టైమ్స్ వారికి నమస్కారం, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ, ప్రతిపక్ష అధికార పక్ష సభ్యులందరికీ నమస్కారాలండి. ఇప్పుడు అన్నగారు చెప్పినట్లుగా పాత చెక్ పోస్ట్ దగ్గర నుంచి 4వ మైలుకి వెళ్ళే రోడ్డు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయ్యి 4 years 9 months అవుతుంది. అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా ఎలక్షన్ కోడ్ పెట్టే ముందు జనాల దగ్గరికి ఓట్లు వెళ్ళి అడిగే ముందు స్టార్ట్ చేస్తారా? ఆ రోడ్లలో ఎంత ఇబ్బందులు పడ్డాము, ఎంతమంది పడ్డారు. కనీసం బోడిగారి తోటికి వెళ్ళే ఆ సమాధులకు వెళ్ళేదానికి ఆ రోడ్లలో పాడి పై నుంచి శవాలు కింద పడిన రోజులు కూడా ఉన్నాయి. అవి మీడియాలో వైరల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఎలక్షన్ కోడ్ పెట్టే 3 నెలల ముందు జనాల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగేదానికి రోడ్లు స్టార్ట్ చేస్తారా? అది మా ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ గవర్నమెంట్ ఫామ్ అవ్వంగానే అభివృద్ధి పని అనేది చేతుపట్టాలి. ఇంకా 6 నెలల ఎలక్షన్ ఉందనంగా, లేకపోతే 3 నెలల ఎలక్షన్ ఉందనంగా ఎలక్షన్ కోడ్ పెట్టే 1 రోజుల ముందుగా స్టార్ట్ చేస్తారా? అది మా టీడీపీ హయాంలో ఇచ్చిన హామీలన్నీ వెంటనే ప్రభుత్వం ఫామ్ అవగానే చేసేసిందంటారా? అది ఇందాక అన్నగారు చెప్పినట్టుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎటువంటి కరువు కాలంలో మనం సొంత ఇల్లు కట్టుకోవడానికి, రాజధాని నిర్మాణానికి, ఈ కరువు కాలంలో కూడా హుదూ తుఫాన్ అయితే ఉంది. చంద్రబాబు గారు అభివృద్ధి పనులని చేపట్టి అక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మేము అసంపూర్తి అంటున్నారు. అసంపూర్తి చేసిన కనీసం 50% మేము చేసి ఉండొచ్చు. ఆ 50% మళ్ళీ మీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత చేసేదానికి మీకు అవకాశం ఉంది కదా. ఇదే విషయం మీద మనం సిద్దిక్ గారు ఉన్నారు. సిద్దిక్ గారు చెప్పండి, గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు 14 నుంచి 19 విభజన తర్వాత ఏవైతే పరిస్థితులు ఉన్నాయో దాన్ని బట్టి అభివృద్ధి చేయడం జరిగింది, కంటిన్యూ ఎందుకు చేయలేకపోయారు అంటున్నారు. దీని మీద మీరేం చెప్తారు? ఇందాకే మౌలానా గారు చెప్పారు, 2 సంవత్సరాలు కరోనా టైం వచ్చింది, లాక్డౌన్ వచ్చింది, ఇళ్ళ నుంచి ఎవరు ఒక్కరు బయట రాలే. అటువంటిప్పుడు ప్రభుత్వం స్టార్ట్ అవగానే లాక్డౌన్లో కూడా పని చేస్తారా? వీళ్ళు ఏం చేశారు? మొన్నటిదాకా వీళ్ళు కూడా గమ్ము ఉన్నారు. వీళ్ళు బోడి కొట్టకపోయి దాలు పడిపోయారని చెప్పారు. అప్పుడు ఎవరు ప్రభుత్వం? వీళ్ళు ప్రభుత్వమే కదా. అప్పుడు ఏం చేశారు వీళ్ళంతా? ఎవరేం చేయలేదు కదా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో 2 సంవత్సరాలు మొత్తం క్లోజ్, అందరికీ తెలుసు. దాని తర్వాత బ్రిడ్జి మొదలు పెట్టాము. ఆ బ్రిడ్జి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి స్టార్ట్ చేసాము, కంప్లీట్ కూడా చేసాము మేము. అటువంటిది ఇప్పుడు ఆ రోడ్ చెప్పారు, ఆ రోడ్ 3 నెలల నుంచి ఏం చేయటంలే. 3 నెలల నుంచి అంత పెద్ద రోడ్ వేయలేరు కదా. అవును సిద్దిక్ గారు, త్రాగునీరుకు సంబంధించి ఏదైతే మహమ్మదాపురం నుంచి లైన్ ఏదైతే లాగారో, ఒకవేళ అది వచ్చుంటే ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు వచ్చేది, స్వచ్ఛమైన త్రాగునీరు. అది ఎందుకు పూర్తి చేయలేకపోయారు? మేము ప్రతి ఇంటికి కూడా పైప్ లాగామంటున్నారు. వీళ్ళు పైప్ లాగి పెట్టేశారు, వేరేది ఏం చేయలేళ్ళు. వీళ్ళు పైప్ ఎంత 300 రూపాయలు ఒక పైప్ ఇచ్చేస్తారు. అది లాగి పెట్టేసంగానే నీళ్ళు రావు కదా. మొత్తం చాలా పని చేస్తేనే. ఇప్పుడు ఇక్కడ మటన్ మార్కెట్ దగ్గర పక్కన కట్టారు. ఏం చేశారు వీళ్ళు? మొత్తం చిన్న చిన్న బంగారంగుల దాకా రూమ్లు కట్టేస్తారు. బట్టలు వాళ్ళు పాత అంగడి వాళ్ళు ఎక్కడ అమ్ముకుంటున్నారు? రోడ్డు మీద అమ్ముకుంటున్నారు. అప్పుడే నీట్గా కట్టొచ్చు కదా. 1,000 కోట్ల రూపాయలు వేస్ట్ చేశారు వీళ్ళంతా. అప్పుడే కరెక్ట్గా చేసుకోవాలా. చేసుకుని ఉంటే నారాయణ గారు ఒక ప్లాన్గా పోవాలా. పోకుండా వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మీరు ఒక మార్కెట్ పక్కన తెలుసు కదా మీకు, ఇక్కడ చికెన్ చాన్బాష్ అంగడి పక్కన వాళ్ళు బట్టలు ఏడ అమ్ముకుంటున్నారు? రోడ్డు మీద అమ్ముకుంటున్నారు. కొట్లు ఎందుకు కట్టారు? అటువంటిప్పుడు రోడ్డు మీద వేసుకోవాలి కదా. కానీ ప్లాన్ లేకుండా చేసుకుంటారు పని. అందుకు ఇవన్నీ అవుతాయి. ఒక పైప్ పెట్టేసి మేము లాగేసామని చెప్తే కాదు, అది చేస్తే పూర్తిగా చాలా. వీళ్ళు ఎందుకు చేయలేదంటే, వీళ్ళు కూడా ఇప్పుడు చెప్పారు కదా పెద్దాయన, 2 నెలలు ముందర ఉండగానే వీళ్ళు పని మొదలుపెట్టేసి వదిలేశారు. పైప్ పెడితే కాదు, పూర్తిగా పని చేయాలా. దీని మీద మీరు చెప్పండి సార్, మీ డివిజన్కి సంబంధించి ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగింది వైసీపీ హయాంలో? టీడీపీ హయాంలో ఏ విధమైన అభివృద్ధి జరిగింది? టీడీపీ హయాంలో మా డివిజన్లో మేయర్ అబ్దుల్ అజీజ్ గారు కార్పొరేటరు. మా డివిజన్లో అక్కడ
వాటర్ ప్లాంట్ పెట్టాడు. రెండు షాదీ మంజిల్ ఒకటి పెట్టాడు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఆ వాటర్ ప్లాంట్ను కూడా రాజకీయం చేసి నిన్న కార్పొరేటరు వైసీపీలోకి వచ్చాడు, వైసీపీలో నుంచి తెలుగుదేశంలోకి వచ్చాడు. అప్పుడు కూడా అక్కడ ఒక అతను బాగలేని అతనికి ఆ వాటర్ ప్లాంట్లో పెట్టుంటే అతన్ని కూడా తీసేశారు. అంటే గవర్నమెంట్ పెట్టిన వాటిల్లో కూడా రాజకీయం అనేది చూపించుకుంటున్నారు. కానీ ఈరోజు ఏంటంటే రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ అక్కడ ఉండే ప్రజలు అక్కడ స్థిరంగా ఉండేవాళ్ళు. మనం ఆ రాజకీయాలు అనేది ఫ్రెండ్లీగా తీసుకోవాలి, కానీ కక్షపూరితంగా తీసుకోకూడదు. దీని గురించి మరింత చర్చను పొడిగిద్దాం. అయితే రేవతి గారు చెప్పండి, ఏదైతే మీరు స్టార్ట్ చేసి వదిలేశారు పూర్తి చేయలేదు అంటున్నారు, అక్కడే వచ్చి ఆగుతుంది క్వశ్చన్. దీనికి మీరేమంటారు? స్టార్ట్ చేసి వదిలేసేమో పూర్తి చేయలేదు అంటున్నారు. వీళ్ళు పూర్తి చేయొచ్చు కదా. టిట్కో ఇళ్ళకి రంగులు మార్చే పని కంటే వేరే పని చేయొచ్చు కదా. కరోనా కూడా 2 సంవత్సరాలు కరోనా కాలం వచ్చింది దాదాపు. ఓకే, కరోనా కాలం వచ్చింది, మరి వైసీపీ ప్రభుత్వంలో పట్టించుకోలేదే. చనిపోతే ఎక్కడ ఏందని అనలేదే, బీమా ఇవ్వలేదే. అప్పుడు చంద్రన్న బీమా ఇచ్చారు, మరి కరోనా బీమా ఎందుకు ఇవ్వలేదు? రోడ్లు అంటున్నారు. ఆ రోజు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు, అబ్దుల్ అజీజ్ గారు మేయర్గా ఉన్నప్పుడు రోడ్లు ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్లు వేశారు. ఇప్పుడు వేశారు దాన్నే, అప్పుడు వేసిన రోడ్లను పగలగొట్టేస్తున్నారు. ఇక కాలువలకు వస్తే అండర్ డ్రైనేజీ ఆ రోజు ఎందుకు అభ్యంతరం పెట్టలేదు? ఈ రోజు బ్రదర్ చెప్తున్నాడు, చర్చకి నేను సిద్ధం, టిట్కో ఇళ్ళకి కానీ అండర్ డ్రైనేజ్కి కానీ వాటర్ కనెక్షన్కి కానీ దేనికైనా నేను సిద్ధం. ఎక్కడ ప్లేస్ చెప్పండి. అండర్ డ్రైనేజ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి దేశ విదేశాలు తిరిగి దోమలు అనేది లేకుండా ఉండేదానికి పొంగూరు నారాయణ గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో తీసుకొచ్చారు. 90% పూర్తయింది, ఇంక 10% పూర్తి కాల. ఈ రోజు చెప్తున్నారు అస్తవ్యస్తంగా కోట్లు గుమ్మరించారు, మేము కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టామని. కేంద్రం ప్రారంభించిన ఫ్లైఓవర్లు, పెన్నా బ్యారేజీ అన్నీ కానీ కేంద్ర ఆర్థిక సాయంతో చేసినవే కానీ ఇక్కడ రాష్ట్రంతో చేసినవి కావు. ఈ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 10% పూర్తి చేస్తాము. ఇంకొకటి ఉంది, మా బ్రదర్ చెప్తున్నారు 300 పైపు 300 ఇది కనెక్షన్ ఇచ్చేసాను. ఆ 300కే మీరు ఒక 25 రూపాయలు ఖర్చు పెట్టి కనెక్షన్ తగిలిచ్చుంటే పోయిండేది కదా. పూర్తిగా అయ్యింది. అక్కడి నుంచి సోదరులు వస్తే మేము చూపిస్తాం, మీడియా మిత్రులతో సోదరులు కలిసి వస్తే చూపిస్తాము. అక్కడ ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నవి ఖచ్చితంగా ప్రతిదానికి అక్కడ పని చేస్తున్నారు, లెక్కలు చూపిస్తాము ఏ రోజు కూడా. ఈ లెక్కల గురించి జియా గారు మీరు చెప్పండి. ఏవైతే లెక్కలు అంటున్నారో మన రేవతి గారు, దీని మీద మీ దగ్గర ఉన్న లెక్కలు, ఆమె లెక్కలు తేల్తాయా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టెండరు అప్పుడు మేయర్ ఎవరు ఇక్కడ? అబ్దుల్ అజీజ్ గారు. ఒక మేయరు ప్రథమ పౌరుడు, కలెక్టర్ సమానంగా కలెక్టర్ కూడా ఆయన ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే. అలాంటి వ్యక్తి మేయర్గా ఉన్నప్పుడు దాని గ్లోబల్ టెండర్ అని పెట్టేసి ఆయనకి తెలియకుండా అసలు టెండర్ ఎందుకు వేశారని అడుగుతున్నాను నేను ఈ టీడీపీ నాయకుల్ని. ఆయన మాతో చెప్పుకున్నారు, కనీసం ఆ టెండర్ గురించి మాట్లాడే అవకాశం కూడా అబ్దుల్ అజీజ్కి లేదు ఈ తెలుగుదేశం. దీని మీద ఆన్సర్ ఎవరు చేయగలరు? దీని మీద చెప్పండి. దీని మీద మాట్లాడతారా అన్న? చెప్పండి అన్న, చెప్పిన దానికి తెలియకుండా ఎలా చేశారంటున్నారు. దీని మీద ముందుగా మన ఎన్ టైమ్స్ టీంకి ఈ ప్రోగ్రాం పెట్టిన దానికి ముఖ్యంగా ధన్యవాదాలు. అట్లాగే ఈ చర్చ దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అన్నగారు చెప్పినట్టు ఒక 53వ డివిజన్లోనే ఒక ట్రాక్ పరిస్థితుల్లో ఇల్లు ఈరోజు వాళ్ళు టిట్కో ఇల్లు కనీసం బాడిగ ఇల్లు దొరక్క ఒక 53, 54 డివిజన్లో ఎటువంటి అల్లాడుతున్నారంటే దయచేసి వస్తే చూపిస్తాము. లేదు అంటే ఒక సచివాలయం కట్టారు. ఎప్పుడైతే గవర్నమెంట్ స్టార్ట్ అయ్యిందో ఆ రోజు సచివాలయం స్టార్ట్ చేశారు. ఈ రోజుటికి అది నిరుపయోగంగానే నిలిగిపోయింది. కానీ ఇంకా రేపో ఎల్లుండో కోడ్ వస్తున్నా కానీ దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దాన్ని గతంలో అది గిరిజన కుట్టు మహిళా కేంద్రంగా ఉండింది. దానికి ఒక 50 మంది 100 మంది దానిలో జీవన ఉపాధి పొందుతున్నారు. దాన్ని డెవలప్ చేయాలని చెప్పి నారాయణ సార్ గారు వాళ్ళకి కుట్టి శిక్షణా కేంద్రం అని డెవలప్ చేసి పైన స్కూల్ కట్టాలని చెప్పి. ఇప్పుడు మన జియా గారు చెప్పిన దానికి ఆన్సరు
అజీజ్ గారికే తెలియకుండా టెండర్ వేశారు, మాతో సన్నిహితులతో ఆయన చెప్పుకున్నారు అని చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు? అదన్నీ లేదండి. ఖచ్చితంగా అది పబ్లిక్ అయ్యింది. పబ్లిక్ అయిన తర్వాతే దాన్ని ఒక విషయంగా బయటకు వచ్చిన తర్వాత దాన్ని రాజకీయ పరంగా దానికి అనగదొక్కడం జరిగింది. అంతేగాని ఈ రోజుటికి కానీ నారాయణ సార్ కానీ అబ్దుల్ అజీజ్ గారు కానీ నెల్లూరు పరిస్థితుల్లో ఒక మారడంలో ఒక వాళ్ళ యొక్క కృషి, ఒక బారేశ్వర్ దర్గా కానీ లేదంటే ఒక ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ మీద ఇద్దరు చేయడం జరిగింది. దయచేసి దీంట్లో రాజకీయం అయితే చేయొద్దు. దీనికి సంబంధించి రేవతి గారు చెప్పండి. ఏదైతే అజీజ్ గారికి తెలియకుండా జరిగిన ఒక కార్యక్రమానికి జరిగిందంటున్నారు, దీని మీద మీరేమంటారు? ఒకవేళ అలా జరిగితే అజీజ్ గారు ఎందుకు టీడీపీలోనే కొనసాగుతున్నారు? అజీజ్ సార్కి తెలియకుండా జరిగితే ఆయన బాధ ఈ సోదరుడికి ఒక్కడికే ఎక్కడ చెప్పాడు? చెవులో చెప్పాడా? ఎక్కడ పబ్లిక్లో చెప్పలేదే. మరి ఇక్కడ ఉండే సోదరులో చాలామంది, నేను పేర్లు చెప్పను, తెలుగుదేశం పార్టీలో కొనసాగి ఈ మధ్యకాలం వైసీపీలోకి వెళ్ళారు కదా. అంత బాధపడి ఇబ్బందికరమైన అజీజ్ గారు ఎందుకు వైసీపీలోకి రాలేదు? ఆయన సొంత గూడే కదా. మరి అన్ని కష్టాలు పడుతున్నప్పుడు ఇక్కడికి రావచ్చు కదా, మరి ఎందుకు ఆగిపోయారు? కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడకూడదు. అభివృద్ధి పనులు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. వాళ్ళ హృదయాలను కదిలిస్తే అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ, పొంగూరు నారాయణ గారు అని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అండర్ డ్రైనేజ్ 90% పూర్తి చేసింది పక్కా పర్ఫెక్ట్ ప్లాన్తోనే. మేము రాగానే వేరే నిధులు తేకుండా 10%తో దాన్ని క్లోజ్ చేస్తాము. పోతే ఇసుక చాలా ఉన్నాయి. ఇసుకని ఆ రోజు మహిళలకు ఇచ్చారు, మరి ఉచితంగా ఇచ్చారు. ఈరోజు ఇసుకను దోచుకుంటున్నారు. ఆయన చెప్పారు, ఇంకొకళ్ళు కూడా చెప్తున్నారు, రోడ్లు ఇప్పుడు మేము ముందుగానే వేసామని చెప్పేసి. కానీ కాదు, ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి వెళ్తే రోడ్డు, సిమెంట్ రోడ్డు అనేది కనిపించింది అజీజ్ గారు, నారాయణ గారు ఉన్న హయాంలోనే. రైట్. మీకు ఒక ప్రశ్న. జనరల్గా పార్లమెంట్లో మహిళా బిల్లు 33% పాస్ అయింది, తెలుసా మీకు ఆ సంగతి? పాస్ అయితే ఇక్కడ రాష్ట్రంలో ఏవైతే పార్టీలు ఉన్నాయో వైసీపీ కానీ టీడీపీ కానీ అవి అమలు చేయడంలో విఫలమవుతున్నాయి. ఎందుకు? మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మహిళలకు పెద్దపీట వేశారు, బీసీలకు వేశారు. ఈరోజు ప్రతి ఒక్క సోదరుడు గుర్తించాలి, తిరుమల నుంచి ప్రతి చోట రెడ్డి 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 తప్పితే మహిళలు, బీసీలకు అనేది ఇప్పుడు స్వపక్షంలో అధికార పార్టీలో ఉన్న వైసీపీ ప్రభుత్వం చేయాలి. ఆయన అది చెయ్యట్లా. మా తమ్ముడి మీద కేసొద్దు, నా మీద కేసొద్దు, తీసేయని కేంద్రం దగ్గరికి వెళ్తున్నారు. రైట్. డైవర్ట్. అయితే ఈ విషయం చూసుకుంటే కనుక ఆసిఫ్ పాషా గారు మీరు చెప్పండి. ఏవైతే చెప్పారో ఇప్పుడు చెప్పుకొని వచ్చారు, రెడ్డి గారులకు సంబంధించి ఎక్కువ తమ సామాజిక వర్గానికే ఇచ్చుకుంటూ వచ్చారని చెప్పి, ఇతర సామాజిక వర్గాలకు వైసీపీలో న్యాయం జరగలేదంటారా? ఒక్క సామాజిక న్యాయం అనేది ఒక్క దానికే జరిగిందనేది చాలా తప్పండి. అది ఈరోజు నెల్లూరు జిల్లాలో ఛాలెంజ్గా ఒక మైనారిటీ సామాన్యుడికి టికెట్ ఇవ్వడం జరిగింది అంటే, ఒక ఖలీల్కి ఈరోజు టికెట్ ఇచ్చినారు అంటే రెడ్డి అతను దాని సామాజిక న్యాయం చేయలేదా? అదే తెలుగుదేశం పార్టీ ఇవ్వచ్చు కదా ఇక్కడ మైనారిటీకి, ఎందుకు ఇవ్వలేదు? అదే నారాయణ గారు 4.5 సంవత్సరం కనపడకుండా వెళ్ళిపోయినారు నెల్లూరు నుంచి. ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చి కనపడుతున్నారు. ఎందుకని? ప్రజలు మీకు పని చేయలేదా? కార్యకర్తలు మీకు తోడుగా లేరా? ఎందుకు వదిలేసి వెళ్ళిపోయినారు? ఫోన్ చేస్తామంటే దొరకరు, ఎక్కడైనా పోయి కలుస్తామంటే దొరకరు. అటువంటి నాయకులుగా మేము పని చేయాల్సింది. మంచి ప్రశ్న చేశారు. అయితే ఫోన్ కూడా అందుబాటులో ఉండని వ్యక్తిని మేము ఆదరించాలా అంటున్నారు. ఏమంటారు జాఫర్ గారు? నేను ఒకటే చెప్తున్నాను, వైసీపీ కానీ వాళ్ళ ఎమ్మెల్యే కానీ వాళ్ళ సీఎం కానీ నారాయణ సార్కి మేము ఎప్పుడు ఓట్లు వేయలేదు, ఆయన ఎప్పుడు గెలవలేదు. ఆయన ఫస్ట్ పని చేసి ఓట్లు అడిగాడు, అది కూడా 1600 ఓట్లతో ఓడిపోయాడు. ఈసారి అయితే ఖచ్చితంగా 50 నుంచి 70,000 ఓట్ల మెజార్టీతో నారాయణ సార్కి వెళ్తారు. ఆయన రైట్. అయితే దానికి సంబంధించి మళ్ళీ అభ్యర్థి విషయం మళ్ళీ తీసుకొని వద్దాం మనం. అయితే ఈ అభివృద్ధి విషయం వస్తే కనుక మీరు చెప్పండి, ఒక మహిళగా మీరు వైసీపీ తరఫున ఏమాత్రం అభివృద్ధి జరిగిందంటారు? మహిళలకు ఏమాత్రం జరిగిందంటారు? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ముందుగా ఒక సామాన్య మహిళగా చెప్తానండి, ఓవరాల్గా ఒక పార్టీ వైజ్గా కాదు, ఒక సామాన్య మహిళగా నేను ఏ ఇంటికి వెళ్ళినా అందరికీ తెలుసు, నేను ప్రతి ఇంట్లో దాదాపుగా తిరుగుతుంటాను, సోషల్ సర్వీసెస్లో ఎక్కువగా ఉంటాను. నేను ఏ ఇంట్లో తిరిగినా ఇప్పుడు ఇల్లు ఇవ్వలేదనో లేదా డ్రైనేజ్ కంప్లీట్ అవ్వలేదనో అక్కడ టాపిక్ ఉండట్లా.
ఏ టాపిక్ని జగన్ గారు ఎక్కువగా పట్టుకున్నారో అదేంటంటే సంక్షేమాలు ఓవరాల్ మీద మనమైతే బీహార్ లాంటి రాష్ట్రము అలాంటిది అయితే కాదు. ఆంధ్రప్రదేశ్ మంచి అభివృద్ధి గల రాష్ట్రము. ఈ రాష్ట్రానికి జగన్ గారు అంటే మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటున్నారా, విభజన తర్వాత? లేదు, విభజన తర్వాతే చెప్తున్నానండి. అభివృద్ధి చెందిన రాష్ట్రం అంటారా? ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి క్యాపిటల్ కోసం ఏదైతే బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారో అది ఎవరి దగ్గర పోయిందండి? ప్యాకేజ్ అంటున్నారా కదా, చంద్రబాబు సార్ దగ్గరికి వెళ్ళారు. మొత్తం బడ్జెట్ అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆయన చేయడం ఒక ఎత్తు అయితే 2 సంవత్సరాలు కరోనాని తట్టుకుంటూ ఆ తర్వాత అసలు మీరు 4 years 10 months అనో లేదా 5 years గానో అసలు చూడకూడదు. జగన్ గారు వచ్చినప్పటి నుంచి 3 ఏళ్ళుగానే చూడండి, ఇప్పుడు 3rd yearగా చూడండి. ఎందుకంటే 2 సంవత్సరాల దాకా ఆదాయాలు లేవు, అయినా నడిపారు. నేను సామాన్య మహిళగా చెప్తున్నాను అబ్బా, నా పార్టీ వైజ్గా నేను చెప్పట్లా. ఎప్పుడైతే ఏ ఇంటికి వెళ్తున్నామో మాకు పింఛన్ అందుతుంది, మేము కడుపు కట్టుకొని ఉండట్లేదు, మా మందులు జరుగుతుంది, లేదా ఆసరా మేము ముందులో ఫస్ట్ అనుకునేది ఏంటంటే మైనార్టీ లోన్లు రద్దు చేశారు అనుకున్నాం. మైనార్టీ లోన్ సంగతికి వస్తే సిబిల్ కూడా పక్కాగా ఉంటే తప్ప మైనార్టీ లోన్ రాలేదు. ₹1,00,000 లోన్ వచ్చిందనుకోండి, 50,000 దాంట్లో సబ్సిడీ ఉంటే 10,000 మేము వెయ్యాలా, 40,000 బ్యాంక్ ఇస్తుంది. అది కూడా ఎప్పుడు ఇస్తుంది? సిబిల్ బాగుంటే ఇస్తుంది. సిబిల్ బాగాలేదు, బ్యాంక్ ఒప్పుకోలేదు, మరి వాళ్ళకి ఆ ఫండ్ వస్తుందా, సబ్సిడీ ఫండ్ వస్తుందా అంటే రాదు. అదే సంక్షేమానికి వద్దాం, మహిళల దగ్గరికి సంక్షేమానికి వద్దాం. ఒక్క మహిళకి 18,000 లెక్కన ఇస్తే మేము షాపింగ్లు ఖర్చులు అనుకున్నాం. కానీ అదే 5 ఏళ్లకు చూడండి, దాదాపు 90,000 ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళ సిబిల్ చూడట్లా, వాళ్ళ ఏమి చూడట్లా. బ్యాంక్స్ వితౌట్ సివిల్ ఇస్తున్నారు కూడా. అవునమ్మా, సారీ సోదరి, నెలకు 18,000 కాదు, సంవత్సరానికి 18,000. అక్కడ 3 సంవత్సరాలుగానే చూడమంటున్నారు, మేము 3 నెలలుగానే చూస్తాం, 3 సంవత్సరాలు కూడా అవసరం లేదు. ఓకే, తల్లికి తెలియదేమో, పెన్షన్లు మేము అందరికీ ఇస్తామని జగనన్న పాదయాత్ర చేసినప్పుడు ప్రతి మహిళకి తోడుంటాను, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధము చెయ్యకపోగా మద్యం ధరలు పెంచి కల్తీ బ్రాండ్స్ తెచ్చి చాలామంది చాలా ప్రాణాలు కోల్పోయారు. నిన్న మొన్నటి దాకా కూడా ఆమె తెలుగుదేశంకు మద్దతు కలుపుతా జగన్మోహన్ రెడ్డిని ఓకే దానికి చెప్తున్నాను. ఆ రోజు పెన్షన్లు చాలా మంది లబ్ధిదారులకి కట్ చేశారు, అది లెక్కల్లో ఉంది. మరి అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి కొంతమందికి ఎందుకు కట్ చేయటం జరిగింది? కరెంటు బిల్లులు పెంచారు, ఇంటి పన్నులు పెంచారు, డ్రైనేజ్ పన్నులు పెంచారు, చెత్త పన్ను కూడా వేశారు. వేసిన చూపిస్తా నేను, చెత్త ఇళ్ల దగ్గర ఎంతెంత పేరుకుపోయిందో. ప్రతి ప్రజలు కూడా బాధపడుతున్నారు, మాకు పెన్షన్ రాలేదని. పథకాలు ఇస్తున్నారు, నేను కాదంటున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వాలి? మనం ఇంట్లో కూడా కూర్చొని తింటే కొండైనా కరిగిపోద్ది. ఆయన ఈరోజు దుస్థితి, సచివాలయం కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చాడంటే సంపాదించే దారులు లేవు, సంపాదించాలి, ఇవ్వాలి. దీని గురించి అజీజ్ గారు మీరు చెప్పండి. ఏదైతే సంపాదన లేకుండా మద్యపాన నిషేధం కూడా ముఖ్య అంశం అంటున్నారు. సరే, మద్యపాన నిషేధం పక్కన పెడితే సంపాదన లేదు, రాష్ట్రానికి అభివృద్ధి లేకుండా ఈ సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ అప్పులు చేస్తున్నారంటారు, మీరేమంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఉండేటప్పుడు ఏమైనా సంపాదించేదానికి పెట్టారా అనేది అడుగుతున్నాను. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ముందుగా కాంగ్రెస్ వచ్చి 5 సంవత్సరాలు మేము ఈ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి మనం స్టేటస్ ఇస్తామంటే బీజేపీ వాళ్ళు 10 సంవత్సరాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే దాని తర్వాత ₹1 ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ని అప్పగిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏవైనా ఈ ఆంధ్రప్రదేశ్కి సంపాదించే ఇది ఏమైనా తెచ్చుకొని పెట్టి ఆయన తెచ్చారా, లేకుంటే అప్పులతో చేశారా అనేది అడుగుతున్నాను నేను కూడా. అప్పులు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి గవర్నమెంట్ వచ్చి అప్పులు తెచ్చి తేయాల్సిందే. ఇప్పుడు సంక్షేమం మంది, నిజంగా చెప్తున్నాను, 28 డివిజన్లలో 80,000 మంది లబ్ధిదారులు ఉండారండి ఈరోజు. ఎట్ట వచ్చింది ఇది? 80,000 లబ్ధిదారులు ఉన్నారు, మనుషులు.
28 డివిజన్లకి. సార్ ఇప్పుడు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వము అప్పు చేసింది 1,50,000 కోట్లు. ఇప్పుడు 3 సంవత్సరాలే పనిచేశారని చెప్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2 సంవత్సరాలు కరోనాలో ఉన్నారు. 3 సంవత్సరాలు ఉచిత పథకాలు ఇవ్వడానికి 4 లక్షలు అప్పు చేయడం అవసరమా? 4 లక్షల కోట్లు అప్పు చేయడం అవసరమా? చెప్పండి మీరే. ఇంకొకటి అభివృద్ధి అంటున్నారు. మన జియా గారు చెప్పారు 1900 కోట్లతో మన అనిల్ కుమార్ యాదవ్ గారు అభివృద్ధి చేశారని చెప్పేసి ఛాలెంజ్ అంటున్నారు. 5,600 కోట్ల రూపాయలతో నారాయణ గారు ఈ నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్పేసి మీరు రుజువు చూపిస్తామని చెప్పేసి చర్చకి రమ్మని చెప్పి మేము పిలుస్తున్నామండి. 5,600 కోట్ల రూపాయలతో నారాయణ గారు అభివృద్ధి ఈ నగరానికి చేశారు. దీని గురించి మనం మాట్లాడతాం సిద్దిక్ గారితో. సిద్దిక్ గారు చెప్పండి, దాదాపు 5,000 కోట్ల రూపాయల నిధులతో ఇక్కడ అభివృద్ధి చేశామంటున్నారు. ఈ ఓన్లీ జియా గారు 1900 కోట్లు అంటున్నారు. దీని మీద మీరే ఉంటారు. వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలా, చెప్తా ఉంటారు, రుజువు చేస్తామంటున్నారు. చూపించమనండి. అలాగే ఏం చేశారు ఏందనేది ఇవన్నీ ప్రచారం కోసం కాదు. నేను చెప్పేది ఏంటంటే ఏదైనా పని చేయాలంటే మనసుతో చేయాలా. సపోజు నారాయణ సారు 5 సంవత్సరాలు మినిస్టర్గా ఉన్నారు కదా, ఉన్నప్పుడు ఫస్ట్ నుంచే పని మొదలుపెట్టి ఉంటే సగం పనులు వాళ్ళు ఆపలేరు, మొత్తం చేయగలుగుతారు. అంటే విభజన అయ్యాక అనాథ అయింది ఆంధ్రప్రదేశ్, నిధులు సమకూర్చుకుంటూ 1 by 1 చేసుకుంటూ చేయడం జరిగింది అంటున్నారు వాళ్ళ వర్షన్. చెప్తారు. నేనేం చెప్తానంటే చెప్పడం వేరే, పని చేయడం వేరే. వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలా, చెప్తారు. నేనేం చెప్తానంటే ఏదైనా సరే మనం ఇల్లులు ఇస్తున్నాం కదా బీదవాళ్ళకి, మనం ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలే. అదే వాళ్ళు ఇల్లు అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు ప్రతి మనిషి దగ్గర బీదవాళ్ళ దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నారు. 1,00,000 రూపాయలు తీసుకుని కూడా ఇల్లు తాళాలు వేయలే వాళ్ళకి. ఎందుకు వేయలేదు? ఆ 1,00,000 రూపాయలు ఏం చేస్తారు వీళ్ళు? బీదవాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకోవడం అవసరమా? మేము ₹1 తీసుకుని చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, దీని మీద మీరే ఉంటారు. ఇక్కడ మనం ఫస్ట్గా ఆలోచించాల్సింది ఏంటంటే, మనం తెలంగాణ అదే ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలైన తర్వాత లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు మనకంటూ ఒక రాజధాని కావాలా. మన డెవలప్మెంట్ అవ్వాలి, ఇన్వెస్ట్మెంట్ మనకు బయట నుంచి పెట్టుబడి రావాలి అంటే ఒక రాజధాని కావాలా. ఫస్ట్ చంద్రబాబు గారు ఏం చేశారంటే ఫోకస్ అంతా రాజధాని మీద పెట్టారు. ఒక వ్యక్తిని నమ్మి కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు రాజధాని కోసం అంటే అది ఎంత హైలైట్. ఒక వ్యక్తిని నమ్మి రైతులు సంవత్సరానికి 3 పంటలు పండే ఆ ఏరియాలో చంద్రబాబుని నమ్మి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ గత 14 సంవత్సరాలు పరిపాలన చేసి హైదరాబాద్ని సింగపూర్ లాగా చేసి డెవలప్ చేసిన వ్యక్తి. మనం డైవర్ట్ అవుతుంది, రాష్ట్రం విషయాల తర్వాత వద్దాము. ఫస్ట్ సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే అభివృద్ధి 5,000 కోట్లతో నారాయణ చేశారని చెప్పారు, కానీ 1900 కోట్లతో అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. 5,000 కోట్లతో రుజువు ఉందా మీ దగ్గర? ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. 2014లో బీజేపీ ప్రభుత్వం 100 మహానగరాలని 100 స్మార్ట్ సిటీస్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు ఒక ప్లాన్ వేస్తే దాంట్లో మన నెల్లూరు కూడా సెలెక్ట్ అయింది. ఆ బేస్ మీద నారాయణ సార్ ఏం చేశారంటే 5,200 పైచిల్లక కోట్లతో అండర్ డ్రైనేజ్ ఎక్కడో నుంచి పైపు లాగి ప్రతి ఇంటికి కుళాయి. ఈరోజు వీళ్ళు చెప్తున్నారు ఆ కుళాయిలో నీళ్లు రావట్లేదని. ఛాలెంజ్ చేసి చెప్తా నేను, మోటార్ ఆన్ చేయమని చెప్పండి, దాంట్లో నీళ్లు కూడా వస్తున్నాయి. అండర్ డ్రైనేజ్ కానివ్వండి, కానీ అన్ని విధాలుగా రోడ్లు. నా ఏజ్ 41, నాకు తెలిసినంత వరకు నా జీవితంలో ఎప్పుడు ఈ విధంగా అభివృద్ధి జరిగినట్టుగా నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను దరగమిట్టకి వెళ్తున్నాను, ప్రతిసారి వెళ్తున్నాను వస్తున్నాను. అట్లాంటిది 2014లో అజీజ్ భాయ్ కానీ నారాయణ కానీ నెల్లూరు నగరాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దాలని ఏ విధంగా డెవలప్ చేశారంటే కేవలం దర్గానే కాదు, వాళ్ళ దేవాలయాలు కానీ, చర్చిలు కావని, పార్కులను కావని, రోడ్లు ఎక్కడైనా సరే 80% నెల్లూరులో పనులు పూర్తయిపోయాయండి. కేవలం 20% చేయాలా. అది ఎందుకు చేయలేదంటే దానికి కారణం వీళ్ళు వచ్చాక రివర్స్ టెండర్ వేశారు. ప్రతి ఒక్క పని మీద రివర్స్ టెండర్. ఆ రివర్స్ టెండర్ వల్ల కూడా అది లేట్ అయింది. తర్వాత కక్షపూరిత రాజకీయం, వీళ్ళు చేసిన పని మనం ఎందుకు చేయాలా అని దాని గురించి అసలు వదిలేశారు. ఇప్పుడు టిట్కో ఇళ్ళ గురించి చెప్తున్నారు, ఆల్మోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు 3,325 కోట్లు పెట్టి మీరు మరమ్మతులు ఎందుకు చేయడం? అయిపోయిన పెళ్లికి మీరు బాధ్యతలు వహిస్తారా? రాగానే మీరు 6 monthsలో ఇవ్వచ్చు కదా. అది రైట్. దీని గురించి మీరు చెప్పండి, ఏదైతే చెప్తున్నారు. సంవత్సరానికి 3 పంటలు పండే భూమి కొనాల్సిన అవసరం ఏంది సార్? గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడ లేవా? రైతుల దగ్గర నుంచి 30,000 ఎకరాలు ఒక రాజధానికి చాలు. 66,000 ఎకరాలు ఎందుకు మీరు కొన్నారు? అవసరం ఏముంది? ఆ తర్వాత కోట్ల బడ్జెట్ చంద్రబాబు గారికి వచ్చింది కానీ జగన్ గారికి రాలా. రానప్పుడు 2 సంవత్సరాలు ఆదాయం లేనప్పుడు ఆయన ఏం చెయ్యాలా చెప్పండి. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీ అటునుంటారో ఇటు ఉంటారో. నేను సామాన్యంగా చెప్తున్నా మీకు,
మహిళలు నమ్మేది దేన్ని? అసలు 10 సంవత్సరాల నుంచి నెల్లూరులో ఎవరిని నమ్ముతున్నారు? అది సరే, అజీజ్ గారు అంత డెవలప్ చేశారు కదా, మరి అజీజ్ గారికి సీట్ ఇవ్వకుండా కొత్తగా పార్టీ మారిన వ్యక్తికి ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏంది? అదే ఇక్కడ హలీల్ గారికి సామాన్య వ్యక్తికి సీట్ ఇవ్వడంలో వెయిట్ ఆ రోజు రైతులు పంట పండే భూమిని ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి సారీ ఉండండి, వెయిట్ చేయండి. పొలాలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆమోదం తెలిపారు. ఆయనేం కళ్ళు మూసుకొని లేడు, ఆ రోజు ఇచ్చారు. చంద్రబాబు నాయుడికి బడ్జెట్లు సొంతంగా ఇవ్వలేదు. ఈ రోజు ఆ తమ్ముడు చెప్పినట్టు లక్షల కోట్లు ఈ రోజు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అజీజ్ గారికి ఇంకొకరికి టికెట్ ఇవ్వడం అనేది అది పార్టీల వ్యక్తిగత నిర్ణయం. వైసీపీలో ఉండేవాళ్ళు మా తెలుగుదేశం అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని అడగటం అధర్మం. మా కండువా వేసుకోండి, రేపటి నుంచి అడగండి, మేము ఓకే చెప్తాము. మేము రైతులు పొలాలు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మి అభివృద్ధి చేస్తారని ఇచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమర్థించారు. మరియు ఆ పొలాలు తీసుకొని పెద్ద స్కామ్లు చేసి అక్కడ ఏంటంటే గ్రాఫిక్స్ చూపిస్తారని అనుకోలేదు. అట్లా అనుకుని ఉంటే అసలు ఆయన ఆమోదానికి సపోర్ట్ చేయి ఉండరు. ఇంకోటి ఏంటంటే టిట్కో గృహాలకి అభివృద్ధి కోసం కోట్లలో కేసులు వేసి టిట్కో గృహాల్ని నిర్మాణం పూర్తి చేయకుండా ఆపింది కోట్లలో ఎవరు? కోట్లు వేసి ఇవన్నీ పనులు ఆపారు, ఇల్లులు ఇవ్వకుండా ఆపారు. జగనన్న కాలనీ స్థలాలు ఇవ్వకుండా ఆపింది ఎవరు? ఈ టీడీపీ ప్రభుత్వం. కాబట్టి అందుకని లేకపోతే ఎప్పుడో టిట్కో గృహాలు ఇచ్చేవాళ్ళు. అది అదే గ్రాఫిక్స్ లో కూర్చొని పరిపాలన చేస్తున్నారు. సచివాలయం కూడా అక్కడే ఉంది. సీఎం గారు కానీ ఎమ్మెల్యేలు గారు కానీ అందరూ అక్కడ నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కి. అది గ్రాఫిక్స్ అయితే ఎట్లా కొనసాగిస్తున్నారు? ఇప్పుడు చెప్తా వస్తున్నారు మన సోదరులంతా కూడా, మైనారిటీ సోదరులు. 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ నారాయణ సార్ గారు అభివృద్ధి చేయలేదు అని చెప్తున్నారు. అభివృద్ధి ఎక్కడ చేయలేదు, ఏం చేయలేదు, ఒక తూరు నిరూపించాలి. ఇప్పుడు ఇక్కడ గెలిచినటువంటి ఇక్కడున్న శాసనసభ్యుడు ఏం చేశాడు, ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాడు అనేది కూడా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకు అందరికీ కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ ఈరోజు వేరే రూట్లో మాట్లాడడం అనేది నేను కూడా ఎట్టయినా మాట్లాడగలను. అది కాదు ఇక్కడ కావాల్సింది. ఏం మైనారిటీకి టికెట్ ఇవ్వలేదు ఇక్కడ అన్నారు. గతంలో మైనారిటీలకి టికెట్ తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదా? నేను పోయిన తూరి రూరల్ క్యాండిడేట్ ఆయనే కదా, ఆయనకి ఇచ్చారు కదా. ఉండండి ఇక్కడ మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడద్దు, తర్వాత మీరు మాట్లాడుతురు బ్రదర్, మీరు మాట్లాడుతురు. అది కొంచెం ఏ విధంగా ఇచ్చారు? కష్టకాలంలో ఇచ్చారా, ఎవరు లేకపోతే ఇచ్చారా అనేది కాదు ఇక్కడ. ఆ రోజు నాడు లాల్జాన్ బాషా గారిని చేసినప్పుడు కావచ్చు, మొన్న శాసన మండలిలో ప్రముఖమైన పాత్ర వహించిన బ్రదర్ బయట తొగొద్దు ఇక్కడ బ్రదర్, ఒక్కరవ్వ బాయ్ మాట్లాడు. తొగులు మనకొద్దు. నేనేం చెప్తానంటే లాల్జాన్ బాషాని ఒక ఎంపీగా గుర్తింపులోకి తీసుకొచ్చింది, అహ్మద్ షరీఫ్ గారిని గుర్తింపులోకి తీసుకొని వచ్చింది. ఈరోజు వైసీపీలో గెలిచినటువంటి అబ్దుల్ అజీజ్ గారు అభివృద్ధి కోసం నేను చేయాలి, ప్రతిపక్షంలో ఉంటే నేను చేయలేననే ఒక మనస్తత్వంతో నేరుగా టీడీపీలోకి వచ్చాడు. టీడీపీలోకి వచ్చిన తర్వాత ఆయన్ని గౌరవించింది, ఆయన చెప్పిన నిధులు ఇచ్చింది, కార్పొరేషన్లో సరైన మూమెంట్ తీసుకొచ్చింది. రెండో తూరి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేసినవి కదా. ఈ రోజు నాడు అమరావతి గురించి దాని గురించి మాట్లాడుతున్నారు. మన బ్రదర్ ఒక ఆయన గ్రాఫిక్స్ అంటే పరిపాలన విధానం మనం ఒక పక్క చేస్తూ దాని గ్రాఫిక్స్ అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నది కూడా గ్రాఫిక్సే కదా. ఆనాడు ఒక్క ఇటుక పెట్టలేదని అన్నారు,
ఇటుకు పెట్టకపోతే గ్రాఫిక్స్ మీరు ఎందుకు పరిపాలన చేస్తున్నారు? ఈరోజు అదే సెక్రటరీని తీసుకుపోయి కుదవబెట్టే పరిస్థితికి వచ్చారు. ఎందుకు చేస్తున్నారు? స్టేట్ ఇష్యూస్ మళ్ళీ మాట్లాడదాం. సిద్దిక్ గారు చెప్పండి, ఎమ్మెల్యే అభ్యర్థిగా అజీజ్కు ఇచ్చినప్పుడు గెలిపించుకోలేకపోయారు, ఇప్పుడు మీరు అంటున్నారా? మీరేమంటున్నారు? వాళ్ళు చెప్పారు కదా, అజీజ్ భాయ్కి సీట్ ఇచ్చింది టీడీపీలో 20 రోజులు ఎలక్షన్ ఉండగా ఇచ్చారు. 4.5 సంవత్సరం అజీజ్ భాయ్ అదే టీడీపీలో కష్టాలు పడి కేసులు ఇరుక్కుని మొత్తం చేస్తే 4.5 సంవత్సరం తర్వాత ఆ శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ నుంచి టీడీపీలో వచ్చిన తర్వాత అతను గొంతు కోసినట్టే కదా. అదే అతను ఫస్టే కానీ చేసుకుంటే అతను న్యాపరాలని చేసుకుంటాడు కదా అజీజ్ భాయ్. వైసీపీలో అజీజ్ భాయ్కి ఒక మేయర్ సీట్ ఇచ్చి మేయర్ చేసిన తర్వాత ఏదో పని అవుతుందో లేదో అని చెప్పి టీడీపీకి వెళ్ళిన తర్వాత 4.5 సంవత్సరాలు ఇప్పుడు కష్టపడిన తర్వాత లాస్ట్ టైంలో అతను గొంతు కోయడం ఎక్కడ దాకా కరెక్టు? ఈ విషయం కొంచెం పక్కన పెడితే, అయితే ముఖ్యంగా మరొక విషయం మనం చూసుకుందాం. వైసీపీకి ప్రశ్న అయితే, ఆరోగ్యశ్రీ ఏదైతే ప్రతిష్టాత్మకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేశారో, అటువంటి ఆరోగ్యశ్రీ టీడీపీ హయాంలో కూడా బాగా నడిచింది. ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్గా చెప్పబడతాయో బొల్లేని కానీ ఇతర హాస్పిటల్స్లో ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. ఒక్క చోట, గతంలో అయితే అన్ని చోట్ల ఉండేది. అది కూడా కాక దాదాపు 10 నుంచి 20 లక్షలకు పెంచడం జరిగింది వైసీపీ అని ఈ లిమిట్ అన్నారు. కానీ ఎందుకు వైసీపీ ఈ ఆరోగ్యశ్రీకి తూట్లు పడింది అంటారు జియాబాయ్? ప్రస్తుతం ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క ఆరోగ్యం గురించి ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రతి 2-3 డివిజన్లకు ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరైనా బాగలేకపోతే అన్ని రకాల యొక్క టెస్టులు ఉచితంగా చేసి, మందులు కూడా ఏర్పాటు చేసి, ఫ్యామిలీ డాక్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా పలుమార్లు ప్రతిపక్ష నాయకులు దాన్ని దుమ్ము పోసి ఎన్నో రకాలుగా దాన్ని ఓపెన్ చేయకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఆ ఆసుపత్రుల్లో ఆపరేషన్ యొక్క వసతులు లేకపోయినప్పటికీ పెద్ద ఆసుపత్రులు, ఇప్పుడు సింహపురి ఇలాంటి పెద్ద ఆసుపత్రులు, బుల్లినేని ఇలాంటి ఆసుపత్రులు కూడా మీరు ఈరోజు ఆరోగ్యశ్రీ కింద మీరు జాయిన్ అయితే 25 లక్షలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. గతంలో ఏ హాస్పిటల్స్లో ఇస్తుందంటారు? ప్రతి హాస్పిటల్ లేదు, చాలా చోట్ల లేదండి. ఒక సింహపురి అన్నగారు చెప్పారు, సింహపురి లక్షలు ఆపరేషన్ చేసే హాస్పిటల్ ఏదైతే ఉంటో ఆడిస్తారు. కానీ ఇంటి పక్కన ఉండే హాస్పిటల్ పోతే 20 లక్షలు ఎవరు ఇస్తారు? ఇవ్వరు. గతంలో అన్ని హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ వచ్చేది మీకు తెలుసు కదా. ఉంటుంది. ఎవరైనా ఇబ్బంది పడితే మేమే పోయేవాళ్ళం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి డివిజన్లో 2 సచివాలయాలు పెట్టారు. మీకు ఇబ్బంది ఉందా? మీకు ఆధార్ కార్డు లింక్ లేదా? దాంట్లో సర్జరీ లేదా? మీకు పెన్షన్ లేదా? అక్కడ రండి. మీకు ఆరోగ్యశ్రీ లేదా? కరెంట్ ఇస్తామంటున్నారు. మీరు పోయి ఎక్కడో ఎంఆర్ఓ ఆఫీస్కో ఇంకో కలెక్టర్ ఆఫీస్కో తిరగాల్సిన అవసరం లే. మీ ఇంటి పక్కన ఉండే సచివాలయం పోండి, మీ ఇంటి ఆనుకొని ఉండే వాలంటీర్ని అడగండి, లేకపోతే మీ డివిజన్లో ఉండే కార్పొరేటర్ని అడగండి. వాళ్ళు ఇస్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? ఉపయోగించుకోపోయిన వాళ్ళకి ఇబ్బంది పడింది, కానీ ఎవరైతే ఉపయోగించుకున్నారో వాళ్ళందరూ బాగానే ఉన్నారు. రైట్. నా ప్రశ్నకు సమాధానం రాలేదు నాకు. ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించి గతంలో ఎన్ని హాస్పిటల్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు లేదు. అయితే అన్నగారు చెప్పింది ఏంటంటే మెయిన్ 25 లక్షలు ఏదైతే హాస్పిటల్ వస్తుందో ఆ హాస్పిటల్స్కి ఇవ్వడం జరిగిందన్నారు. దీని మీద మీరేమంటారు? మీకు సింహపురి అంటే బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ, అందరికీ తెలిసిన విషయమే. ప్రజలు అందరి వాళ్ళు ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఇచ్చే డబ్బులు అవి సొంత నిధులు కాదు, ప్రభుత్వ నిధులు. ప్రతి హాస్పిటల్కి అందటం లేదు, మేము హాస్పిటల్ మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేసి ప్రతి ఒక్కళ్ళు గొగ్గోలు పెడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన పెన్నా బ్యారేజీ తర్వాత పొంగూరు నారాయణ గారి హయాంలో కొంత చేసి తర్వాత మీరు పూర్తి చేసినా అది ఆ రోజు నుంచి జరుగుతుంది. అంటే ఒకరు ప్రారంభించినా ఇంకొకరు పూర్తి చేయాలి, అది సహజము. సచివాలయాలకు వస్తున్నాడు మా తమ్ముడు, నాయన ఈరోజు మీకు తెలియదేమో వాలంటరీ కూడా 500 అడుగుతుంది. అది తర్వాత సచివాలయాలు ఆహ్లాదకరంగా ఉండే పార్కుల్లో పెడితే ప్రజలు పార్కుల్లో తిరుగుతారా, ఈ సచివాలయాలకు తిరుగుతారా? ఇంకా మీకు తెలియదేమో, మీరు మంచి తమ్ముడు, అక్కడ గుండాయుధం చేసేవాళ్ళు కూడా కూర్చొని వాళ్ళకి ఇయ్యద్దు వీళ్ళకి ఇయ్యద్దు వాళ్ళకి కట్టింగ్ అని చెప్పే పరిస్థితి కూడా ఏర్పడింది. మొత్తానికి అభివృద్ధి అంటే ఎవరమైనా కూడా 3 సంవత్సరాలు కానీ మనం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు ఇస్తామన్న హామీలు నెరవేర్చాలన్నప్పుడు ఓట్లయితే మాకేస్తారు, ఇవి మాత్రమే సంక్షేమం
ఇస్తాము అని చెప్పేసి ఏమాత్రం ఆర్థిక నిధులు సమకూర్చకుండా అప్పులు చేసి ఇస్తూ కేంద్రం దగ్గరికి వెళ్తే ప్రజల యొక్క బాగోగులు చెప్పకుండా తన సొంత లాభాలు చెప్పుకుంటున్న ఏ ముఖ్యమంత్రి అయినా కావచ్చు ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. ఖచ్చితంగా ఏ ప్రభుత్వంలో అయినా ఈ ప్రశ్నిస్తాము. ఈ రోజు 90% పూర్తి చేసిన ఏ పనులు అయితే ఉన్నాయో అవి ఖచ్చితంగా రేపు మేము పూర్తి చేస్తామని మేము చెప్తున్నాము. పనులు చూపించమని అడిగిన మా తమ్ముడిని ఇప్పుడే లేచి నా ఎమ్మటి వస్తే నిలబడిన రోడ్ల కాడి నుంచి ఎల్ఈడి బల్బుల కాడి నుంచి డ్రైనేజ్ వ్యవస్థ కాడి నుంచి ప్రతి ఒక్కటి చూపించేదానికి నేను సిద్ధం. సిద్ధం రైట్ ఒక్క నిమిషం. ఎస్, నేను తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా అడుగుతున్నాను. ఇందాక సోదరులు అడిగారు 5 సంవత్సరాలు అజీజ్ భాయ్ని వాడుకొని టికెట్ ఎందుకు ఇవ్వలేదని చెప్పని. నెల్లూరు నగరంలో 1900 కోట్లతో అభివృద్ధి పనులు చేసిన నేను ఒక యాదవ్ కమ్యూనిటీ వ్యక్తిగా అడుగుతున్నాను. మా అనిల్ కుమార్ యాదవ్ గారికి మళ్ళీ గెలుస్తాడు కదా, నెల్లూరు సీట్లో టికెట్ ఇవ్వకుండా ఎందుకు నర్సరావుపేట ఎంపీకి తరలిచ్చారు? రాష్ట్రంలో అభివృద్ధి ముఖ్యమా, పార్లమెంట్లో అభివృద్ధి ముఖ్యమా? మెడలో ఉంచుతానని చెప్పి జగన్ ఫైట్ చేస్తున్నాడు కదా, మళ్ళీ అనిల్ అన్న కూడా పోవాలా? ఒక యాదవ్ కమ్యూనిటీగా ఆ మైనార్టీ వర్గానికి అన్యాయం చేశాను చెప్పి వాళ్ళు అడిగారు. ఇప్పుడు నేను యాదవ్ కమ్యూనిటీకి అన్యాయం చేశాను నేను అడుగుతున్నాను. అదే అనిల్ కుమార్ యాదవ్ జనాల గుండెల్లో చిరస్మరణీయంగా ఉన్నప్పుడు గెలుస్తాడు కదా, ఎందుకు టికెట్ తరలించారు? ఇది పార్టీ వ్యక్తిగత విషయము అంటే అది మేము చర్చించలేక కాదు, మేము అడగలేక కాదు. అంటే అజీజ్ భాయ్కి పార్టీలో టికెట్ ఇవ్వలేదన్నదే విషయం, అది పార్టీ అంతర్గత విషయం. మీ పార్టీ అంతర్గత విషయాలు మీ పార్టీకి ఉన్నాయి. ఇప్పుడు విపిఆర్ గారు మొన్నదాకా రాజ్యసభ మెంబర్గా తీసుకొని తర్వాత మా దాంట్లో ఎందుకు వచ్చారు? మీ పార్టీ మీద అసంతృప్తితోనే కదా. అలాగా పార్టీ అంతర్గత విషయాలు రైట్. దీని గురించి లేదని ప్రమాణం చేయమను, లేదని ప్రమాణం చేయమను. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి అనిల్ కుమార్ యాదవ్ గారికి మేడం ఒకటి మేడం ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం అనిల్ కుమార్ యాదవ్ గారి ఒక్క నిమిషం సార్. అనిల్ కుమార్ యాదవ్ గారికి 1900 కోట్లు ఆయన అభివృద్ధి చేస్తే ఎందుకు మార్చారు, అజీజ్ గారికి ఎందుకు ఇవ్వలేదు అనేది మేము అడిగితే అని చెప్పారు. అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎక్కడొక ఇచ్చారు కదా, అజీజ్ గారికి అది ఇవ్వలేదు కదా. ఇప్పుడు నేను చెప్తా ఇది డిబేట్, ఇది వ్యక్తిగత విమర్శలు కాదు. ఈ రోజు అజీజ్ భాయ్కి అడిగే ప్రతి ఒక్కళ్ళు అజీజ్ భాయ్ని మీరు చెప్పండి, ఆమెను కూర్చోబెట్టుకొని మాట్లాడుకోండి సార్. ఏంది మీరు కూర్చోండి. ఇది డిబేటా లేకుంటే పర్సనల్ కాదు, అజీజ్ భాయ్ని కూర్చోండి అక్క. సోదరులు ఎంతమంది ఏ విధంగా విమర్శించారో ఆత్మపరిశీలన చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రోజు ఎందుకు టికెట్ ఇవ్వలేదమ్మా మీరు అని చెప్పండి అంటే ఎంతసేపటికి గొంతు పెద్ద చేసుకొని మాట్లాడుకుంటే వెళ్ళిపోతే కాదు సార్. ఇక్కడ ఇప్పుడు సామాజిక న్యాయం అన్నారు ఇందాక మీరు. సామాజిక న్యాయం అన్నారు. సామాజిక న్యాయం అనుకున్నప్పుడు ఇప్పుడు శ్రీధర్ రెడ్డికి ఎట్టి ఇచ్చినారు, మనకి మైనారిటీకి ఇవ్వకుండా ఇక్కడ అజీజ్ భాయ్కి ఎందుకు ఇవ్వలేదు? సిద్దిక్ భాయ్ పెద్దోడు వయసు ఆయన ఏమంటాడు అడుగున్నాడు. మేము వేరే నిన్న మాట్లాడాలా తమ్ముడికి ఇప్పుడు మాట్లాడకూడదు, పెద్దవాడు ఉన్నప్పుడు మాట్లాడకూడదు అలాగాను.
ఉండేవాళ్ళు ఉండండి, సమాధానం చెప్పండి అడిగేదానికి. ఆయనది ఆయన ముగ్గురిది మాట్లాడుకోవాలా, మాట్లాడుకోండి. మీరేం చేశారు, వీళ్ళు ఏం చేశారు అనేది. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక మైనారిటీ అభ్యర్థికి నెల్లూరు సిటీకి సంబంధించి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఈరోజు మన నెల్లూరు టౌన్కి ఈ దేశం మనకు ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఏ పార్టీ కూడా నెల్లూరు సిటీకి ముస్లిం అభ్యర్థికి ఇలే. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారికి మేము సచ్చే వరకు రుణపడి ఉంటాం ఆయనకు. ఎందుకు అంటే ఇప్పుడు తెలుగుదేశం ఈ వైఎస్ఆర్ మేయర్ ఇచ్చినా కూడా వైఎస్ఆర్ఏ ఇచ్చింది, ఎమ్మెల్యే ఇచ్చిన వైఎస్ఆర్ఏ ఇచ్చింది. ఇప్పుడు సోదరులు చెప్పారు మన ప్రతిపక్షానికి చెందిన వాళ్ళు అదే రూలర్కి అజీజ్కి ఇచ్చారని. నేను ఒకటే అడుగుతున్నా, అజీజ్ గారికి ఇచ్చి ఆయనకు 20 గ్రామాలు రూలర్లు ఉంటే ఒక్కటి కూడా తెలియకుండా 20 రోజుల్లో ఆయన గొంతు కోసి ఆయనకి నాశనం చేసి 4.5 సంవత్సరాలు ఆయన ఇది చేస్తే సరే ఇప్పుడు ఖలీల్కి ఇచ్చారు కదా, మీరు ఈ త్యాగం చేయవచ్చు కదా నారాయణ గారు ఇక్కడ అజీజ్కి ఇచ్చి. అదే అజీజ్ అధికారంలో ఉన్నప్పుడు నేను ఆయనకు తోడుగా ఉన్నాను, నాకు తెలుసు. కమిషనర్ని చెప్పాడు అజీజ్ ఏం చెప్తే అది చేయకూడదు, ఆయన ఫైల్ అన్నీ వెనక్కి పంపేయండి అని. ఒకసారి రాత్రి 12 గంటలు నాకు ఫోన్ చేశాడు అజీజు, రే రారా పోదాం. మేము అరే తెరే ఫ్రెండ్స్, ఎందుకురా అంటే నారాయణ పిలుస్తున్నాడు. సరే పోయాం. ఆయన ఏమీ అడుగుతున్నాడు తెలుసా, నేను సాక్షి దేవసాక్షిగా చెప్తున్నా. ఆయన ఏం చెప్పాడంటే, రే అజీజ్ ఏం అన్ని మైనార్టీలకే ఇచ్చేస్తున్నావు, ఈ ఇల్లులు ఇచ్చులే 45,000 ఇల్లులు ఇచ్చారు టౌన్కి 54 వార్డులకి. 23,550 ఇల్లులు ముస్లింలకు ఇచ్చారు. ఎందుకంటే ఉండే పేదవాళ్లే ముస్లింలు, వాళ్ళు ఎవరు రేషన్ కార్డు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు అంతే. ఆయనకి ఇచ్చేటప్పుడు ఎవరని నారాయణ గారు అప్పుడు పెట్టాబి ఉన్నాడు, శ్రీధర్ కృష్ణారెడ్డి పాపం సచ్చిపోయిన మంచి మనిషి ఆయన ఉన్నాడు. ఎట్టా ఇస్తావు నువ్వు ఒక ముస్లింకి అని చెప్తే నేను లేసి, ఏం నారాయణ ఏమనుకుంటున్నావు, ఆయన ముస్లింకి మేయర్ అయింది, ముస్లింలు అందరూ వేసేసా, వేరే వాళ్ళు వేసినా కూడా ఆయన ముస్లింలకి చేసుకుంటే నీ కులానికి నువ్వు చేసుకోవటం లేదా, ఆయన వేసానంటే అప్పుడు కమిషనర్కి అందరికీ ఫోన్ చేసి మేయర్ ఏం చెప్పినా చేయబాకు, ఫైల్ ఆయనది వెనక్కి పంపమని చెప్పి ఆ మేయర్కి ఒక్క ఇది లేకుండా చేసేసి ద్రోహం చేసేసి ఆయనకి ఈరోజు టికెట్ కూడా లేకుండా రోడ్ మీద పడేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. అదే వైఎస్ఆర్ పార్టీ ఖలీల్ గారికి ఇస్తే రాజ్యసభ మెంబరు, డిప్యూటీ మేయరు, కొంతమంది కార్పొరేటర్లు ముస్లింకి ఇస్తారా, మేము రెడ్లు, ఒక 2 రెడ్లు, మేము వాళ్ళ దగ్గర పోయి నిలబడాలా అని చెప్పి రాజీనామా చేస్తే సిగ్గు శరం లేకుండా ముస్లింలకి ఇస్తే ఇంత మీరు ఇంత మా మీద ద్రోహం చేసుకుని చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేసేదానికి ఎట్ట మనసు వస్తుందో నాకు అర్థం కావటం లేదు. రైట్, దీని గురించి మీరేమంటారు జాఫర్ గారు? నేను ఒకటే కోరుకుంటున్నాను, నేను ఒక ముస్లిమ్స్ని, అజీజ్ గారు మంచోడు చెడ్డోడు, ఆయన కూడా టికెట్ ఇచ్చేటే చాలా సంతోషపడేవాడిని. దేనికంటే ముస్లిమ్స్ మైనార్టీ నెల్లూరు జిల్లాలో మంచి స్పీకరు, 4-5 భాషలు మాట్లాడే వ్యక్తి మా టీడీపీలో అంటే మా అజీజ్ గారు. ఆయనకి మనకి 100 ఉండొచ్చు, అజీజ్ గారు అయితే మనకి చాలా సంతోషం. అది ఏ నియోజకవర్గం తర్వాత ఒక నియోజకవర్గంలో మాకు అజీజ్ గారు ఇచ్చి ఉంటే మాకు బాగుండేదని నేను ఒక ముస్లిమ్స్గా కోరుకుంటున్నాను. ఫైనల్గా ఆసిఫ్ పాషా గారు, చాలా సంవత్సరాల తర్వాత మైనారిటీ అభ్యర్థికి నెల్లూరు సిటీలో టికెట్ ఇవ్వడం జరిగింది. అందరూ ఏకమై వైసీపీ ఏవైతే విభేదాలు ఉన్నాయో, వర్గ విభేదాలు ఉన్నాయో అందరూ ఏకమై ఖలీల్ అహ్మద్ను గెలిపించుకుంటారని మీరు అనుకుంటున్నారా? అండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ఏదైతే ఆయన మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా నెల్లూరు టికెట్కి నెల్లూరు సిటీకి ఒక మైనారిటీకి ఇవ్వాలా అని చెప్పేసి డిసైడ్ చేసినారో ఆయనకి సంబంధించినటువంటి ప్రతి పౌరుడు ప్రతి కార్యకర్త అనిల్ గారికి ఏ విధంగా అయితే సపోర్ట్ చేసినారో ఆయనకి ఏ విధంగా మెజారిటీ తీసుకొచ్చి గెలిపించుకున్నారో అదే మెజారిటీతో దానికంటే కూడా ఎక్కువ మెజారిటీతో ఖలీల్ గారిని గెలిపించుకుంటాము. మేమందరం కూడా ఐకమత్యంగా ఉంటున్నాము. ఇక రాబోయే రోజుల్లో ఎలక్షన్స్లో కూడాను ఇంకా ఎవరన్నా మా ప్రతిపక్షంలో ఉన్నటువంటి శత్రువులు ఉన్నా కూడాను వాళ్ళని కౌగిలించుకొని మా ఖలీల్ గారిని గెలిపించుకోమని వేడుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని మాకు ఖలీల్ గారికి ఇచ్చి మైనారిటీకి ఇచ్చినందుకు మేము ఖచ్చితంగా అతన్ని గెలిపించుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటాం. వేడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు అజీజ్ గారు గెలిచింది ముస్లిం ఓట్లతోనే కదా. అజీజ్ గారు ఏ పార్టీలో ఉంటే గెలిచాదండి? అదే అజీజ్ గారు టీడీపీకి వచ్చేసరికి ఎందుకు ఇక్కడ నెల్లూరు జనాలు నమ్మలేదండి? గత 10 ఏళ్ల నుంచి ఇక్కడ గెలిచారు అంటే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళే గెలిచారు. ఇక రాబోయే కాలంలో కూడా వైఎస్ఆర్సీపీయే గెలుస్తుంది. ఎందుకంటే ముస్లిమా లేదా ఇంకొకరా కాదు. జగన్ గారు చూడండి, కోటీశ్వరుణ్ణి పక్కన పెట్టి సామాన్యుణ్ణి ఎంచుకున్నాడండి. క్యాస్ట్ పక్కన పెట్టండి, మీరు క్యాస్ట్ పక్కన పెట్టేద్దాం. కుల రాజకీయాలకి చిరునామా చంద్రబాబు గారు. అవి కూడా పక్కన పెట్టేసి సామాన్యుడికి సీట్ ఇచ్చి కోటీశ్వరులను కూడా పక్కన పెట్టిన గట్స్ ఉన్నాయి చూసారా, ఆ గట్స్ని ప్రజలు నమ్ముతారు ఖచ్చితంగా. రైట్. ఈరోజు చెప్తున్నారు అజీజ్ గారు అని. అజీజ్ గారితో జగన్మోహన్ రెడ్డిని ఆపింది చెన్నైలో మా అజీజ్ గారు సాక్ష్యం, ఇక్కడ కొంతమంది సాక్ష్యం. మేమంతా కష్టపడి జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ఆపి చెన్నైలో పోయి సుమారు 300 మంది పోయి ఆపి మాకు ముస్లిమ్స్ టికెట్ ఇవ్వాలని పోరాడిన వ్యక్తుల్లో నేను ఒకటి, అజీజ్ ఒకటి, ఈయన ఒకటి, జియా గారు ఒకటి, ఇట్లాగా మేము ఆపాం. అప్పుడు ఆయన ఎమ్మెల్యే ఈగలే నేను ఏరేదైనా ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఇచ్చింది వాస్తవం అది. ఈరోజు మా పార్టీలో టీడీపీలో మా అజీజు చాలా ఎదిగాడు, జిల్లాధ్యక్ష స్థాయిలో ఎదిగాడు. మనకు కూడా కోరికంటే అజీజు ఒక ఎమ్మెల్యే కావాలనేది మనకు కోరకొనింది. ఆయన మనసులోనే ఆయన వద్దని మాతో మొన్న మైనార్టీ మీటింగ్లో కూడా ఆయన ఎంపీ అని మేము కోరుకున్నాం. దేనికంటే 100 ఉండొచ్చు, ముస్లిమ్స్గా నాకు కూడా ఒక ప్రేమ ఉండదు. ఒక మనిషి ఒక ఎదగాల, రాజకీయంగా ఎదగాల, మా బాధలు పార్లమెంట్ చెప్పాలని అజీజ్ కూడా మేము కోరుకున్నాం అజీజ్ గారికి. ఆయనే చెప్పాడు, ఆ స్టేజ్ దాటిపోయింది జాఫర్, వదిలేయండి, నాతో డైరెక్ట్గా నాతోనే పిలిచి ఒక రోజు మాట్లాడాడు. నేను ఒకటే చెప్తున్నాను, గట్స్లో ఎలక్షన్లో పని చేయవు. ఖలీల్ చెడ్డోడు నా స్నేహితుడు, చిన్నప్పటి నుంచి మేమంతా సిపిఎంలో పని చేసాం. ఈరోజు కూడా ఫ్రెండ్షిప్ ఉంది. రాజకీయంలో వచ్చేటప్పుడు గట్స్లు ఎంత పనికి రావు. దేనికంటే ఒక చిన్నోడు అంటే ఆయన ఒక 10 కోట్లు కాలో 20 కోట్లకు తెచ్చే పరిస్థితి లేని వ్యక్తే ఖలీలు. చెడ్డ వ్యక్తిని కాదు. ఇప్పుడు నారాయణ సార్ ఉన్నారు, ఆయన అభివృద్ధి జనాల్లో ఉన్నారు. జనాలు చాలా తీవ్రంగా డిసైడ్ అయిపోయి ఉన్నారు. అనిల్నే ఓడిగొట్టాలని మా టీడీపీ తరఫున మేమంతా కోరుకున్నాం అనిల్ని. దాని ముందర ఖలీలు చాలా చిన్నోడు. రైట్, జియా గారు మీరు చెప్పండి. నారాయణ గారి గురించి చెప్పండి. ఇప్పుడు నారాయణ గారు అందరినీ సమానంగా చూస్తారు అంటున్నారు కదా. పోయిన బుధవారం నేను ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఫోరంగా అజీజ్ గారు నాకు చాలా దగ్గర బంధువు. ఆయన నన్ను చాలా ఉత్తమంగా చాలా రెస్పెక్ట్గా చూసేవారు, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆయన ఎన్నోసార్లు నారాయణ గారితో నన్ను పరిచయం చేయించి మాట్లాడిచున్నారు. నేను ఒక కార్యకర్తగా కాదు, ఒక లీడర్గా తెలుసు కదా. అలాంటి దాన్ని నేను నా సొంత అక్క కూతురు కోసము సార్ కొంచెం రాయితీ ఇవ్వండి అని 3 నెలల నుంచి తిరిగితే లాస్ట్ చివరికి పోయిన బుధవారం గుప్తా పార్క్ దగ్గర ఆయన ప్రచారంలో ఉన్నప్పుడు నేను ఎదురుపడి, సార్ రేపటి నుంచి ఎగ్జామ్స్ పాపకి కొంచెం రాయితీ ఇవ్వండి అంటే, ఎవరు? నా అక్క పాప సార్, మీ బిడ్డ కాదు కదా, మీ బిడ్డ కాదు కదా. నాకెదురుగ్గా నా కళ్ళలో చూస్తూ చెప్పిన సమాధానము, ఆ సమాధానము ఒక నాయకుడికి సమంజసమా? మీ బిడ్డ కాదు కదా. ఏంటండి ఆ సమాధానం? మీరు నాయకులు కాదా? పేదల్ని ఇంకా పేదలను చేయడమే నా టీడీపీ ఉద్దేశము. అలాంటి వాళ్ళనే నమ్ముతారా? ప్రతి ఒక్కరికి సహాయపడే తత్వం మీలో రాదా? అది చూసుకునే చాలామంది ఈరోజు అజీజ్ గారిని నమ్మక ద్రోహం చేశారు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఎంచుకున్న వాళ్ళు కుల రాజకీయాలకు దిట్ట.
అలా చూసుకొనే చాలామంది ఈరోజు అటు ఇటు మారడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు నమ్మకం ఏదైతే ఉందో, నేను ముందు నుంచి మా మాట మొదలుపెట్టినప్పుడే నేను చెప్పిన మాట ఏంటంటే, ఒక సామాన్యురాలిగా నేను ఏ ఇంటికి వెళ్ళినా పార్టీ కండువా వేసుకొని కాదండి, సామాన్యులుగా ఏ ఇంటికి వెళ్ళి అడిగినా ఖచ్చితంగా ఫ్యాన్ ఇంట్లోనే ఉంటుంది. కంక్లూజన్ ఇవ్వండి జియా గారు, దీని మీద ఫైనల్గా ఏదైతే సిటీ అభ్యర్థి ఉన్నారో నారాయణ వర్సెస్ ఖలీల్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఖలీల్ టు విన్? 100% పాసిబుల్ ఖలీల్ టు విన్. ఏ విధంగా అంటే, గతంలో ఇప్పుడు మౌలానా గారు, ఆసిఫ్ భాయ్ గారు చెప్పినట్టు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అజీజ్ భాయ్కి సీట్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు అన్ని డివిజన్లలో ముస్లిం మైనార్టీలు ఏకంగా ఓట్లు వేసి ఆయన్ని మేయర్ అయ్యేటట్టుగా చాలా కృషి చేశారు. మరి ఈరోజు ఖలీల్ ఒక డిప్యూటీ మేయర్, సొంత ఇల్లు కూడా లేదు ఈరోజు ఖలీల్కి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఖలీల్ని సామాన్య వ్యక్తిని సీట్ ఇచ్చారంటే చిన్న చితక విషయం కాదు. 2 రోజుల క్రితం నేను మౌలానా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో పర్సనల్గా మాట్లాడినప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే చెప్పారు, నేను సర్వే చేయించా సిటీ నియోజకవర్గంలో నా సొంత డబ్బులతో చేస్తే ఖలీల్ గెలుస్తున్నాడని చెప్పడం జరిగింది. మామూలుగా ఎలక్షన్స్ అప్పుడు 2000, 2000కి 3000కి అమ్ముడుపోతుంది ఓట్లదారు, వాస్తవమే కదా. ఇప్పుడు సార్ చెప్పినట్టు 10 కోట్లు తెచ్చుకోలేని పరిస్థితి అంటున్నారు కదా సార్. 4-5 ఏళ్ల నుంచి ప్రతి ఇంటికి ప్రతి నెల ఖచ్చితంగా, అంటే 1,27,00,000 ఇల్లులు గల రాష్ట్రంలో 85% వాళ్ళకి ప్రతి నెల 2,000, 3,000 ఇచ్చామండి. ఒక్క నెల దానికన్నా ముందు యావరేజ్గా ఈ 10 కోట్లు తెచ్చుకోలేదు అంటున్నారు కదా, తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అంటున్నా. రైట్. అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక నెల్లూరు సిటీ రాజకీయాలు రోజు రోజుకు హీట్ ఎక్కుతున్నాయనే చెప్పాలి. ఇక్కడ ఏదైతే డిబేట్ జరిగిందో కొద్దో గొప్ప మినహా మిగతా అంతా డిబేట్ ప్రశాంతంగా జరిగింది. మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక నెల్లూరు సిటీకి సంబంధించి నారాయణ వర్సెస్ ఖలీల్ ఎవరైతే ఉన్నారో, అయితే ఖలీల్ అభ్యర్థిని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాము. ఒక సామాన్యుడికి జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద అవకాశం ఇవ్వడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా. అదేవిధంగా ఖచ్చితంగా అందరం ఒకటై కూడా ఖలీల్ అహ్మద్ను గెలిపించుకుంటామని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా టీడీపీ చూసుకుంటే కనుక గతంలో 2014 నుంచి 19 ఏదైతే మేము ఓట్లు వేయకుండా ఒక అభ్యర్థి వచ్చి ఆ అభ్యర్థి మంత్రి అయ్యి ఆ మంత్రి మనకు పని చేశాకే మేము ఆ అభ్యర్థిని ఇప్పుడు ఓట్ల కోసం అడుగుతున్నాడు, ఓట్లు మేము వేసి గెలిపించుకుంటామని వీరు చెప్తున్నారు. అయితే రాబోయే ఎలక్షన్స్ మాత్రం వాడివేడిగా ఉంటాయని చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ నిజాం.